Jai Hind, everyone. Namaste and welcome to Everest Coaching Point YouTube channel. Hope you are all doing great and thank you for joining us. I'm R.P.K. Rathod. In today's The Hindu editorial analysis, English for all competitive examinations chapter. I guess it is a moment you people have been waiting for today's editorial analysis session. If you are new to this video series, then let me apprise you about this. This video has an online lecture, The Hindu Daily Newspaper Editorial Analysis, covering important articles fortifying English language skills and comprehension useful for SSC CGL, CHSL, MTS, CPO, and all other competitive examinations, conversing in Telugu as well as English as a dialect. Alright, let's bring out what we have for us in today's chapter of The Hindu Editorial Analysis, Empowering English for All Competitive Examinations. This, the Hindu editorial analysis empowering English for all competitive examinations chapter has been divided into 7 segments as on this day, word of the day, cartoon of the day, Hindu editorial analysis, vocabulary for all competitive examinations, let's learn English, and on students' demand, we have incorporated this segment daily current affairs one-liners. Well, టుడే బీయింగ్ సాటర్డే ది హిందూ వచ్చేసి మనకు కార్టూన్ ఆఫ్ ద డే మన కార్టూన్స్ కేబుల్ మన కార్టూన్స్ మనకు పబ్లిష్ చేయదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్ సెగ్మెంట్ టుడే ఇది మనకు ఉండదన్నమాట. సో వీ విల్ బి డిస్కసింగ్ ఓన్లీ 6 సెగ్మెంట్స్ ఈరోజు మనం. వెల్, ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటేను మీ అందుబాటులో పెన్ను అదేవిధంగా బుక్ రెండు ఉంటే జస్ట్ కీప్ ఇట్ అ సైడ్ విత్ యూ సో దట్ మీరు కొత్త ఫ్యాక్ట్ ఏదైనా నేర్చుకునే విషయాలు ఉంటే కొత్త కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే వాటిని మీరు వెంటనే రాసుకోగలరు అనమాట. సో దట్ యూ విల్ హెల్ప్ యూ టు అంటే లైక్ మీ ప్రిపరేషన్ని ఫోస్టర్ చేయడానికి మీ ప్రిపరేషన్ని బూస్ట్ చేయడానికి అది తప్పకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. వెల్, ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం అనమాట మనం. వెల్, ఆన్ దిస్ డే history is not created in a day, but a day can bring many changes in history. Following are a few significant historical events that happened this day and change the future course of the world. May 23rd వచ్చేసి మనకు 144th day of the year in Gregorian calendar, which clearly means that there are 222 days left in 2020. ఈరోజు ఏంటిది మనకి ఈ ఇయర్లో వచ్చేసి మనకు 144th డే అనమాట. ఈ ఇయర్లో మనకి 144th డే అండ్ స్టిల్ మనకు 222 డేస్ ఉన్నాయి 2020 కంప్లీట్ అవ్వడానికి. ఒక అడిషనల్ ఫ్యాక్ట్ అట్ ద సేమ్ టైం ఇది మనకి ఇది వచ్చేసి మన సాటర్డే కదా, ఇది మన 21st సాటర్డే, ఇది మనకు 21st సాటర్డే ఆఫ్ 2020. అదేవిధంగా 21st వీక్ అని చెప్పుకోవచ్చు అనమాట. 21st వీక్ అని చెప్పుకోవచ్చు. లెట్ మీ అరైజ్ దిస్ అడిషనల్. అండ్ నౌ ఈరోజు మేజర్ అబ్జర్వెన్సెస్ మనం చూద్దాం. ఈరోజు మేజర్ అబ్జర్వెన్సెస్ వచ్చి మనకు 2 మేజర్ గ్లోబల్గా అబ్జర్వెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటేను ఒకటి వరల్డ్ టర్టిల్ డే, ఇంకోటి ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఆప్స్ట్రిక్ ఫిస్టులా హిస్టరీ అనమాట. ఆప్టిక్ ఫిస్టులా హిస్టరీ రాదు ఇక్కడ మనకు. లెట్ మీ స్ట్రైక్ ఆఫ్ చేయండి, ఇది ఆప్స్ట్రిక్ ఫిస్టులా అనమాట. వెల్, సో 23rd May every year is celebrated as World Turtle Day. The World Turtle Day was initially founded in the year 1990 by American Tortoise Rescue. ఇది వచ్చేసి లైక్ క్లియర్గా స్పాన్సర్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ ఈ అబ్జర్వెన్సీ గ్లోబల్గా ఏది ఉందో మనకి దీన్ని ఈ హాలిడేని స్పాన్సర్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. లైక్ ఇది ఎందుకంటే టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్, టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ పీపుల్. అదేవిధంగా లైక్ యాజ్ ది గ్లోబల్ వార్మింగ్ని అంటే లైక్ ఏంటి ఆల్మోస్ట్ లైక్ మెనీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనకు 70% టర్టల్ స్పీషీస్ వచ్చేసి ఇవి మన ఎక్స్టెన్షన్కి అంటే దగ్గరలో ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ లైక్ దే మేబీ లైక్ ఇక మీద ఫ్యూచర్ మనకు కనిపించకపోవచ్చు అనమాట. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో అందుకని మనం ఏం చేయాలి అంటే మనం రెగ్యులర్గా మనం పొల్యూషన్ క్రియేట్ చేయకుండా, గ్లోబల్ వార్మింగ్ మేము క్రియేట్ చేయకుండా మన ప్రతి స్మాల్ జెస్చర్ ఓకే నేను ఒక్కని చేస్తే ఏంటిది అంతగా డిఫరెన్స్ అవుతుంది, అది నేను ఒక్కని చెప్తే అంతగా డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అంటే ఎస్, ఇట్ క్రియేట్స్ ఎ డిఫరెన్స్. ఎలా అంటేనో డ్రాప్ బై ఎలా అయితే మనకు పెద్ద ఓషన్ మనకు అవుతుందో మనకు డ్రాప్ వాటర్తో మనకు, అలాగే మన స్మాల్ ఎఫర్ట్ అందరు కలెక్టివ్గా మనం చేస్తుంటే మనం రెగ్యులర్గా నాట్ పొల్యూటింగ్ ఎన్వైరన్మెంట్, గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేయకుండా రెగ్యులర్ యూజింగ్ ఆల్ ఈకో మెథడ్స్ ఎకలాజికల్ లైక్ సైకిల్, జస్ట్ గివ్ వాకింగ్ ఫర్ స్మాల్ డిస్టెన్సెస్ అండ్ లైక్ ప్రిజర్వింగ్ వాటర్, ఇలా చాలా మెజర్స్ అన్నట్టు. ఇలా మీకు ఎక్కువ మరి ఎక్స్ప్లోర్ చేయకుండా న్యాచురల్ రిసోర్స్ని ఇలా చేస్తుంటే తప్పకుండా మనం ఫ్యూచర్లో లైక్ యూ విల్ బి లైక్ ఇట్స్ ఏ గిఫ్ట్ టు యువర్ యంగర్ జనరేషన్స్ అనుకోవచ్చు అనమాట. సో వరల్డ్ టర్టిల్ డే వచ్చేసి మనకు 1990 నుంచి మనకు ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 23rd May వచ్చేసి మనకు వరల్డ్ టర్టిల్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నారు గ్లోబల్గా. వెల్, అండ్ ఇంకోటి 23rd
23rd మే వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఆబ్స్ట్రిక్ ఫిస్టులా అన్నమాట. ఆబ్స్ట్రిక్ ఫిస్టులా వచ్చేసి మనకి ఇది లైక్ వాట్ యు సే డ్యూరింగ్ బర్త్ ఏది ఉంటుందో మనకు లైక్ ఉమెన్ లైక్ డ్యూరింగ్ బర్త్ దే గో త్రూ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇంజరీస్ అది ఫిస్టులా అది ఇది వచ్చేసి ఇంజరీ అకర్స్ వితౌట్ ప్రాపర్ ట్రీట్మెంట్ డ్యూరింగ్ అంటే ఎందుకు అక్కర్ అవుతున్నాయి డ్యూ టు వితౌట్ ప్రాపర్ ట్రీట్మెంట్ చైల్డ్ బర్త్లో మనకు జరిగేటప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు జరుగుతుంది అంటే అక్కర్ అవుతుంది అనమాట. సో ఫిస్టులా ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇంజరీస్ ఉమెన్ కెన్ హ్యావ్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. దిస్ ఇంజరీ ఓన్లీ అకర్స్ వితౌట్ ప్రాపర్ ట్రీట్మెంట్ డ్యూరింగ్ లేబర్. ద అబ్జర్వెన్స్ of so-called International Day to End Obstetric Fistula aims to promote events and raise awareness so that no woman experiences the fistula ever again. International Day to End Fistula, the Obstetric Fistula happens every year on 23rd May, and theme for this year, that is 2020, is going to be here I have mentioned here, end gender inequality, end health inequities, end fistula now అనేది ఇది థీమ్ అనమాట ఇది. సో అదండి. అండ్ now moving on to other historical facts which took place on 23rd of May, వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు on 23rd of May 1805 Lord Wellesley, Governor General of India, he issued a permanent provision for the Delhi Mughal Emperor. And again on 23rd May 1919 Gayatri Devi, wife of Savai Mansingh II, was born. రాజమాత గాయత్రి దేవి కూడా అంటారు అన్నమాట. మీరు యూ కెన్ లుక్ ఇన్ హిస్టరీ. మీరు షీ ఈజ్ ఆల్సో రిగార్డ్ ఎస్ వన్ బ్యూటిఫుల్ ఉమెన్ అప్పట్లో తన కంటెంపరీ టైంలో. అట్ ద సేమ్ టైం 23rd May వచ్చేసి మనకు బచేంద్రి పాల్ గారు వచ్చేసి ఈరోజు మనకు లైక్ ఆన్ దిస్ డే 23rd May వచ్చేసి 1984లో షీ సబ్మిట్ లైక్ షీ కంక్లూడ్ సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. లైక్ షీ వాజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ టాటా ఐరన్ అండ్ స్టీల్ దెన్ లిమిటెడ్ at Jamshedpur, and she became the 5th woman in the world to achieve this feat on the particular day. Again on 23rd May in the year 1987, the Union Territory, the foundation stone of foundation day of Daman and Diu Union Territory was like it took place on 23rd May of 1987. మనకు 1961లో వచ్చేసి మనం పోర్చుగల్స్ 1961 నుంచి పోర్చుగీస్ నుంచి మనకు అంటే వాళ్ళ రూల్ ఎండ్ అయింది మనకు ఇండియాలో. దామన్ అండ్ దీవ్, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ గోవా, ఈ ప్రొవిన్సెస్ వచ్చేసి ఈ యొక్క ఏరియాస్ వచ్చేసి అప్పట్లో ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ అన్నీ పోర్చుగీస్ రూల్లో ఉండేవి. బట్ 1961లో ఆఫ్టర్ మిలిటరీ యాక్షన్స్ ఎస్ ఒక్క నిమిషం. ఎస్ దెర్ ఇస్ టెక్నికల్ ఎర్రర్. ఎస్ 1961 తర్వాత వీళ్ళు పోర్చుగీస్ రూల్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకు 1961 నుంచి తీసుకొని 87 వరకు గోవా అండ్ దామన్ అండ్ దీవ్ వచ్చేసి ఇవి యూనియన్ టెరిటరీగా ఉన్నాయి. బట్ 23rd May నాడు వచ్చేసి మనకు దామన్ అండ్ దీవ్ని వచ్చేసి గోవాని సపరేట్ వేరు చేయడం జరిగింది ఆన్ 23rd May. అండ్ అప్పటి నుంచి దామన్ అండ్ దీవ్ వచ్చేసి యూనియన్ టెరిటరీగా మారింది. అండ్ ఎట్ ద సేమ్ టైం 30th May 1987 నుంచి గోవాకి 25th స్టేట్ ఆఫ్ ఇండియాగా స్టేచర్ ఇచ్చారన్నమాట. అంటే గోవా వాజ్ గ్రాంటెడ్ స్టేట్హుడ్ ఆన్ 30th May of 1987. సో మన 30th Mayని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటే మనం గోవన్ డే కూడా మనం సెలబ్రేట్ చేయవచ్చు అనమాట. అది గోవా డే అని ఒక ఫౌండేషన్ కూడా మనం చెప్పవచ్చు అనమాట మనం అది. అండ్ ఇంకో ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకో హిస్టారికల్ ఫ్యాక్ట్ వచ్చేసి ఆన్ 23rd May వీ కెన్ సే కోవల్మిడి రాఘవేంద్రరావు గారు, హీ వాజ్ బార్న్. దర్శకేంద్రుడు అని కూడా అంటారు వీరిని తెలుగులో. దర్శకేంద్రుడు, ఎన్నో మూవీస్ కూడా డైరెక్ట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి మెంటర్, తెలుగులో రాఘవేంద్రరావు కూడా అని చెప్తారనమాట. సో కోవల్మిడి రాఘవేంద్రరావు గారు ఈరోజు జన్మించారనమాట. హీఈస్ ఎ స్క్రీన్ రైటర్, ఈజ్ ఇండియన్ డైరెక్టర్, హీ వాజ్ కొరియోగ్రాఫర్ ఆల్సో, అండ్ హీ స్పెషల్లీ నోన్ ఫర్ హిజ్ సాంగ్స్. నెక్స్ట్ స్లైడ్, వర్డ్ ఆఫ్ ద డే వచ్చేసి మన నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చి సర్ఫిట్. వర్డ్ వచ్చేసి మనకు సర్ఫిట్ అండి. సర్ఫిట్ అంటేను ఏదైనా సమృద్ధిగా ఉండడం, అయితే అమితంగా నింపుగా కొలతలకు మించి ఉండడం అని చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క వర్డ్ని మనం నౌన్లో వాడతారు, అదేవిధంగా మనకు వర్బ్లో వాడతారు. నౌన్లో వాడినప్పుడు మాత్రం ఈ వర్డ్ మీనింగ్ మనకి ఏమొస్తుంటే మనకు
సంథింగ్ విచ్ ఎక్సెస్గా ఉండడము లేదా ఎక్సెస్గా ఉంటూ ఒక డిస్కంఫర్ట్ తీసుకురావడం అన్నమాట. ఇంట్లో లైక్ కొన్ని అప్పుడప్పుడు కొన్ని ఏమైనా ఎక్సెస్గా ఉన్నప్పుడు మనకు కొద్దిగా డిస్కంఫర్ట్ అవుతుందన్నమాట. లైక్ వీ నీడ్ రైస్, బట్ ఇంట్లో ఇల్లంతా రైస్ నింపుకొని కూర్చుంటామా, ఇల్లంతా రైస్ నింపుకుంటే కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందన్నమాట. అలాంటి సెన్స్లో మనకి మీనింగ్ వాడతారనమాట ఇది. సో అప్పుడు నౌన్ పరంగా వాడితే దీనికి సినోనిమ్స్ ఎలా వస్తాయంటే మనకు ఎక్సెస్, సర్ప్లస్, అబండెన్స్, ఓవర్ సప్లై, సూపర్ఫ్లూటీ, అవర్ డోస్, గ్లట్, అవలాంచ్, డెల్యూజ్, ప్లెథొరా, ప్లస్ రిడెండెన్సీ, సాట్యుటీ. సో మీకు ఇక్కడ అన్ఫెమిలియర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ మాత్రం నోట్ చేసుకోండి, అన్ఫెమిలియర్ వర్డ్స్ మాత్రం పక్కన స్ట్రైట్ చేసాను అనమాట. ఒకవేళ వర్బ్ లాగా వాడితే మాత్రం ఇది ఎప్పుడు వస్తుందంటే మనకు సంథింగ్ లైక్ గ్లటాన్ గురించి వస్తుంది అనమాట. అంటే మీరు ఏదైతే మనం కొద్దిగా ఎక్సెస్ ఫుడ్ ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ పైన ఎక్కడైనా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎక్సెస్ ఫుడ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ తినేస్తాం అనమాట. అండ్ దాని మించి తర్వాత తినలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో అయితే సంథింగ్ లైక్ అలాంటి సందర్భంలో వర్బ్ లాగా వాడడం జరుగుతుంది అనమాట. సో సంథింగ్ విచ్ కాజెస్ something or someone which causes to desire no more of something as a result of having consumed or done it as an excess అనమాట. అంటే ఆల్రెడీ మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు అవతల దానికి ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకున్నందుకు, ఎక్కువగా తీసుకున్నందుకు, తిన్నందుకు మనం ఇక మీద మనం ఏది కాదనుకుంటామో అలాంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్ కూడా వాడతాం, అప్పుడు వాడతాం అనమాట. ఏమని వర్డ్? సర్ఫిట్ అనమాట. సర్ఫిట్ అనే వర్డ్ ఇక్కడ ఈ యొక్క సర్ఫిట్ వంటి వర్డ్లో మనం చూసుకున్నట్టయితే మీరు సర్ అని ఉంది కదా మీకు, సర్ అంటేను వీ కెన్ సే ఓవర్ అంటే అతి, సర్ అంటేను ఓవర్. ప్లస్ ఇక ఫిట్ అనే వర్డ్ ఉంది ఇక మనకు, ఫిట్ అనే వర్డ్ కాస్త ఫేర్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫేర్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకుంది అంటే దీని మీనింగ్ ఏంటంటే టు డూ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే టు డూ అంటే చాలు, ఇక దీని నుంచి నేను తీసుకోలేను మీనింగ్ వస్తుంది అనమాట. సో ద ప్రిఫిక్స్ సర్ మీన్స్ ఓవర్ అండ్ ద ఫీట్ ఏది ఉందో మనకు సర్ ఫీట్ తర్వాత ఏదో మన ఫీట్ ఏది ఉందో మనకు ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ విచ్ ఈస్ ఫేక్ ఆర్ ఫ్యాక్ మీనింగ్ టు డూ అనమాట. సర్ఫిట్ దెన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఓవర్ డూయింగ్ సంథింగ్ ఆర్ యూజువల్లీ ఈటింగ్ టూ మచ్ అని చెప్పొచ్చు అనమాట మనము. అండ్ సినోనిమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం ఇందాక ఇక్కడ. వర్బ్ పరంగా సినోనిమ్స్ మనం తీసుకున్నట్టయితే మనం ఓవర్ ఫీడ్ అని చెప్పొచ్చు, ఓవర్ ఫిల్ అని చెప్పొచ్చు, అది గ్లట్, ఓవర్ ఫీడ్, లెట్ మీ రైట్ ఇట్ హియర్, ఓవర్ ఫీడ్ ఆర్ గ్లట్, GULT, గ్లట్, or we can say stuff, 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 overindulge, and one more word like you can say gorge, GORG అనే వర్డ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వర్డ్స్ మనం వర్బ్ పరంగా మనకి వర్డ్ని వాడితే అప్పుడు సినోనిమ్స్ వస్తాయి అనమాట. అండ్ నౌ ఎగ్జాంపుల్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఒకసారి నౌన్స్ కోసం ఒక ఎగ్జాంపుల్ అండ్ వర్బ్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సర్ఫిట్ అనే వర్డ్ మనము నౌన్లా వాడినప్పుడు ఎగ్జాంపుల్ ఏమొస్తుంటే ద కంట్రీ హ్యాస్ అ సర్ఫిట్ ఆఫ్ చీప్ లేబర్ అని చెప్పొచ్చు అనమాట. చైనా అనే కంట్రీ కూడా ఉంది మనకు. సో లెట్స్ సే చైనా హ్యాస్ ఏ సర్ఫిట్ ఆఫ్ చీప్ లేబర్. అర్థమైందా? నౌన్లా వాడినప్పుడు ఒకవేళ సర్ఫిట్ అనే వర్డ్ని నౌన్లా వాడుతున్నప్పుడు మనకి ఈ సెంటెన్స్ మనం చెప్పుకోవచ్చు. ఇది చైనాలో అవసరానికి మించి చీప్ లేబర్ అంటే అవసరానికి మించిన మనకు లేబర్ ఉంది కాబట్టి చీప్గా వస్తుంది అనమాట అక్కడ. సో అలా చెప్పొచ్చు అనమాట, అవసరానికి మించిన చీప్ లేబర్ అక్కడ ఉంది. అదే మనం వర్బ్ లాగా వాడితే ఈ యొక్క వర్డ్ని వీ కెన్ సే ఇక్కడ తినడం గురించి మ్యాక్సిమం ఈ ఒక వర్డ్ ఎలా వస్తుంటే లైక్ సంథింగ్ లైక్ కాజ్ సమ్మన్ ఆర్ సంథింగ్ టు డిజైర్ నో మోర్ ఆఫ్ సంథింగ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హ్యావింగ్ కన్జ్యూమ్ ఆర్ డన్ ఇట్ ఎక్సెస్. ఆల్రెడీ ఎక్కువ తిన్నందుకు, ఎక్కువ మనం కన్జ్యూమ్ చేసినందుకు మనకి ఇక చాలని ఎప్పుడైతే స్టేజ్ చెప్తామో ఆ స్టేజ్ అని చెప్పవచ్చు అనమాట మనకు సర్ఫిట్ అనే వర్డ్. సో షీ సర్విటెడ్ హర్ చిల్డ్రన్ ఆన్ స్వీట్స్ ఆర్ మదర్, యూ కెన్ సే శైలజ surfeited her children with sweets. శైలజ అనే ఒక మదర్ తన చిల్డ్రన్స్కి స్వీట్స్తో ఎక్కువ తినిపించినందుకు వాళ్ళు ఇంకేమో తినలేని పరిస్థితి అనమాట. ఇక్కడ నో అని చెప్పే పరిస్థితి ఏర్పడింది అనమాట. సో అలా చెప్పొచ్చు. మనం ఇక్కడ చూసాం కదా మనం. ఆర్ఎల్స్ ఐఎమ్ సర్ఫిటెడ్ విత్ షాపింగ్, నాకు ఇది చాలా నేను ఇది చాలా ఎక్కువైపోయింది నాకు ఇంకా వద్దని చెప్పడానికి మనం ఆ వర్డ్ వాడుతున్నాం ఇక్కడ, ఈ సెంటెన్స్ వాడుతున్నాం. ఐఎమ్ సర్ఫిటెడ్ విత్ షాపింగ్. మీరు చూడొచ్చు ఇక్కడ
ఇక్కడ ఈ పర్సన్ కూడా ఇట్స్ టూ మచ్ నాకు ఇక ఏమొద్దని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇట్స్ టూ మచ్ నాకు ఇంకేమొద్దని ఇక్కడ చెప్తున్నారు. సో అలా మనకు మీనింగ్ వస్తుంది. మనకు సరిపెట్టిన వర్డ్ కొత్త వర్డ్ నేర్చుకున్నట్టున్నాం మనము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో సో దట్ వీ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ వీ విల్ డూ ద నీడ్ఫుల్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ అవుట్ దేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు కార్టూన్ ఆఫ్ ద డే లేదు కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ స్కిపింగ్ టు ఎడిటోరియల్ ఆర్టికల్ 1 అండ్ ఎడిటోరియల్ ఆర్టికల్ 2 వచ్చేసి ఎడిటోరియల్ ఆర్టికల్ 1 వచ్చేసి మనకి ఇది ఎకనామికల్ టర్మ్స్ గురించి చెప్తుంది అనమాట. ఇది మనకు ఆర్థిక వ్యవస్థ గురించి లేక ఆర్థికపరమైన యొక్క సో కాల్డ్ ఆ ఫ్యాక్ట్స్ గురించి చెప్తుంది మనకు. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ గురించి ఆర్బీఐ యొక్క ఫంక్షనాలిటీ గురించి చెప్తుంది అనమాట. ఇది మనకు టైమ్ ఆఫ్టర్ టైం ఒకసారి చదువుదాం. ఈ ఆర్టికల్ చదువుతూ మనం దీని కూడా మీనింగ్ తెలుసు. టైమ్ ఆఫ్టర్ టైం అంటేను మళ్ళీ 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 అంటే అగైన్ అండ్ అగైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అగైన్ అండ్ అగైన్ టైమ్ ఆఫ్టర్ టైం అంటేను యూ కెన్ సీ అగైన్ అండ్ అగైన్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఆన్ ఆర్బీఐ రెపో రేట్ కట్ ఆఫ్ ఆన్ ఆర్బీఐ రేట్ కట్ అని అంటే ఆర్బీఐ యొక్క రెపో రేట్ కాస్త మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంకోసారి తగ్గించడం జరిగింది డ్యూ టు ద సో కాల్డ్ ఎమర్జింగ్ ఎకనామికల్ క్రైసిస్ ఆఫ్టర్ దిస్ సో కాల్డ్ ఎమర్జెన్స్ ఆఫ్ పాండమిక్ కోవిడ్-19 యొక్క పాండమిక్ వల్ల ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ దానికి ఆర్థిక సంక్షోభంని ఎదుర్కొనేందుకు ఆర్బీఐ కాస్త రెపో రేట్ని తగ్గించిందన్నమాట. ఈ రెపో రేట్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాము. రెపో రేట్ ఏంటంటే బేసిక్గా ఇది రెపో రేట్ ఆర్ రిపర్చేస్ రేట్ ఇస్ ఎ కీ మానిటరీ పాలసీ రేట్ అనమాట. ఇదేంటంటే ఇంట్రెస్ట్ ఎట్ విచ్ ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ మనకు ఆర్బీఐ ఏది ఉందో మనకు ఎవ్రీ నేషన్కి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఆర్బీఐ అనేది మనకు ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ అనమాట. ఇండియాస్ సెంట్రల్ బ్యాంక్ ఇది. సో ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంటే మనకు రిమైనింగ్ బ్యాంక్స్కి మానిటర్ చేస్తుంది అనమాట. సో ఈ సెంట్రల్ బ్యాంక్ని కాస్త ఎప్పుడైతే మనకు వేరే బ్యాంక్స్కి మన షెడ్యూల్డ్ బ్యాంక్స్ అవుతున్నాయి లైక్ ఎస్బీఐ లైక్ ఐసిఐసిఐ లేకపోతే మనకు ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి ఆర్ బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ ఇలాంటి బ్యాంక్స్కి అయితే మనకు క్యాష్ ఇస్తుందో ఇలాంటి బ్యాంక్స్కి ఎప్పుడైతే మనకు క్యాష్ ఇస్తుందో ఏది రేట్కి ఏ ఇంట్రెస్ట్ పైన క్యాష్ ఇస్తుందో మనకి ఇప్పుడు డబ్బులు ఫ్రీగా ఎవరు ఇయర్ కదా. సో ఏ ఇంట్రెస్ట్ రేట్ క్యాష్ ఇస్తుందో ఆ ఇంట్రెస్ట్ రేటే మనకు రెపో రేట్ అనమాట. ఇన్ ఎ వే యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎట్ విచ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆర్ ద రిజర్వ్ బ్యాంక్ ఇండియా లెండ్స్ షార్ట్ టర్మ్ మనీ టు ది బ్యాంక్స్ అనమాట. అది మన మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ యూ కెన్ సే ఇది చదువుదాం మనం క్లియర్గా. సైడ్ రీడింగ్ ఏం చెప్తుందంటే మనకు ద ఆర్బీఐ మైట్ హ్యావ్ ప్లేడ్ అవుట్ ఇట్స్ హ్యాండ్ ఫర్ నౌ విత్ ద లేటెస్ట్ రెపో రేట్ కట్. ఆర్బీఐ వచ్చేసి కాస్త లైక్ రీసెంట్గా ఇప్పుడు చూస్తే మనకు లైక్ వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు చేయడం జరిగింది. ప్లేడ్ అవుట్ నౌ అంటే ట్రైడ్ అనమాట. లైక్ ట్రైడ్ ఆర్ నో లాంగర్ హ్యావింగ్ పవర్ టు ఆర్ ఎఫెక్టివ్నెస్ అనమాట. అంటే లైక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు టు హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఇట్ ఏది విత్ లేటెస్ట్ రెపో రేట్ కోసం లైక్ వారి చేతిలో అంత ఎఫెక్టివ్నెస్ లేకున్నా ఎందుకంటే పరిస్థితులు వాళ్ళ చేతిలో లేవు ప్రస్తుతం ఎకనామికల్ ప్రైసెస్ బట్ స్టిల్ వాళ్ళు దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. అలాంటిది సో ప్లేడ్ అవుట్ మీన్స్ టైర్డ్ అండ్ నో లాంగర్ హ్యావింగ్ పవర్ ఆర్ ఎఫెక్టివ్నెస్ అనమాట. ఏం చెప్పొచ్చు అంటే మనం జస్ట్ లైక్ అలసిపోయి చేయమని అప్పుడు కొన్నిసార్లు మన చేతిలో ఏం పరిస్థితి మనం ఉండదన్నమాట. అప్పుడు ఏం చేయవచ్చు మనం అప్పుడు ఏం చెప్తాం యూజువల్గా మనం అంటే ఎలా చెప్పొచ్చు ఐ యామ్ అబౌట్ ప్లేడ్ అవుట్ నేను అలసిపోయాను ఐ నీడ్ ఎ బ్రేక్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ ఎలా వచ్చింది మనకి ప్లే అనే వర్బ్తో వచ్చింది అనమాట. మనకు ప్లే అనే వర్బ్తో వచ్చింది ఇది మనకు ఫ్రేజల్ వర్బ్. అందుకే ప్లేడ్ అవుట్ అని వాడుతున్నారు. ఈ యొక్క ఆర్టికల్ మాత్రం తప్పకుండా వీఆర్ ఏబుల్ టు సీ అరౌండ్ 5 to 6 ఫ్రేజల్ వర్బ్స్. డెఫినెట్లీ అని ఒక ఈడియం కూడా ఉంది. నేను ఇది చదివాను కదా నాకు తెలుస్తుంది అనమాట. సో విల్ ఆల్సో అంటే అవి ఏమైనా డిస్కస్ చేయబోతున్నామో ఇక మీద. నౌ లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్. The RBI has once stepped up to the plate at the right time with the measures that will reduce the cost of capital and ease the financial burden on the businesses due to the extended lockdown. With Friday's repo rate cut of 40 basis points, the RBI has shaved off 1.1% points from the rate chart in the 58 days since the lockdown began, bringing the repo rate down to 54% and the reverse repo rate to 3.35%. ఆర్బీఐ వచ్చేసి ఇక్కడ ఏంది మళ్ళీ తన యొక్క సో కాల్డ్ మళ్ళీ రైట్ టైంకి ఒక రైట్ ఇనిషియేటివ్ తీసుకుందని చెప్తున్నారు. ఇక్కడ స్టెప్ అప్ టు ద ప్లేట్ ఇది రైట్ టైం అంటే ఇక్కడ అదే మనకు ఒక అత్యవసరమైన సమయంలో ఇప్పుడు ఎంత ఆపర్చునిటీ ఉందో అక్కడ మనకు ప్రాపర్ మెజర్తో ముందుకు రావడం ప్రాపర్ యొక్క చర్యలతో ముందుకు రావడం సరైన చర్యలతో ముందుకు వచ్చి ఆదుకోవడం అని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ అంటే మనకు ఆర్థికపరమైన సంక్షోభం ఫైనాన్షియల్గా మనకు ఒక బర్డెన్ అవుతుంది మనకు అందరికి. బిజినెసెస్ అన్ని కాస్త దే ఆర్ అనేబుల్ టు మీట్ దర్ ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఎందుకంటే ప్రొడక్షన్ లేదు బట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి లైక్ రెంట్స్ ఉన్నాయి అదేవిధంగా పవర్ కన్జంప్షన్స్ ఉన్నాయి. ఆ శాలరీస్ ముఖ్యంగా శాలరీస్ ఏవైతే ఉన్నాయో
ఎంప్లాయీస్కి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మన ట్యాక్సెస్ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళైతే అమౌంట్ తీసుకొని ఉంటారు, వాళ్ళు ఏదో క్యాపిటల్ ఫండ్ రైజ్ చేసి దాని ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా. సో అవన్నీ వారు బర్డెన్, వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ క్రియేట్ చేస్తుందన్నమాట. సో దీన్ని కాస్త అడ్రస్ చేయడానికి ఏం చేశారంటే ఫ్రైడే రోజు వచ్చేసి మనకు ఆర్బీఐ లైక్ శక్తికాంత్ దాస్ ఎవరు మనకు ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడు వరకు. స్మాల్ హోంవర్క్ ఫర్ యూ, జస్ట్ లెట్ మీ నో హూ ఇస్ ఆర్బీఐ గవర్నర్. కింద మీరు వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్ డెఫినెట్ తెలియజేయండి మాకు ఆర్బీఐ గవర్నర్ ఎవరు, అదేవిధంగా ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ ఎవరు అండ్ లాస్ట్ 3 గవర్నర్స్ కూడా ఎవరు, వారు కూడా మీకు తప్పకుండా మాకు తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి. నెక్స్ట్ అండి మనం నెక్స్ట్ చూద్దాం. అయితే ఆర్బీఐ ఫ్రైడే రోజు ఏం చెప్తున్నారు శక్తికాంత్ దాస్ వచ్చేసి, ఆ రెపో రేట్ని ఏదైతే రేట్లో మనకు ఏదైతే రేట్కి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకు ఆర్బీఐ అవుతుందో ఇతర బ్యాంకులకు అయితే డబ్బులు ఇంట్రెస్ట్ పరంగా ఇస్తుందో ఆ యొక్క రెపో రేట్ని కాస్త 40 బేసిస్ పాయింట్కి తగ్గించి 40 బేసిస్ పాయింట్ నుంచి ఉన్నదాన్ని తగ్గించి దీన్ని కాస్త ఒక 1.1% అవుతుందని తగ్గించడం జరిగిందనమాట. అంటే 1.15% అది తగ్గించి దాన్ని 58 డేస్ మనకు లాక్డౌన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈ కండిషన్ మనం మళ్ళీ అంటే పునర్వైపు తీసుకోవడానికి మనకు రెపో రేట్ని కాస్త మనకు 4% తీసుకొచ్చింది. అండ్ 3.35% వచ్చేసి మనకు రివర్స్ రెపో రేట్ తీసుకొచ్చింది అనమాట. ఈ రేట్స్ గుర్తుంచుకోండి మీరు. రెపో రేట్ ఎంత 4%, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ ఎంత మనకు 3.15% అనమాట. రివర్స్ 3.35%. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ బ్యాంక్స్ మరి ఆర్బీఐకి అయితే డబ్బులు ఇస్తుంది ఎక్సెస్ డబ్బులు ఉన్నప్పుడు దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా అదనమాట. ఆర్బీఐ అయితే పే చేస్తుందో అది ఈ రివర్స్ రెపో రేట్ అనమాట. అదే ఆర్బీఐ డబ్బులు ఇచ్చినప్పుడు ఈ బ్యాంక్స్ అయితే డబ్బులు పే చేస్తాయో మనకు దీనికి అయితే ఇంట్రెస్ట్ పే చేస్తాయో అది మనకు రెపో రేటు. ఆర్బీఐకి బ్యాంక్స్ డబ్బులు ఇచ్చినప్పుడు ఆర్బీఐ పే చేసే ఇంట్రెస్ట్ మాత్రం రివర్స్ రెపో రేట్ అవుతుంది. ఆర్బీఐ డబ్బులు ఇచ్చినప్పుడు బ్యాంక్స్ అయితే ఇంట్రెస్ట్ పే చేస్తే అది మనకు రెపో రేట్ అవుతుంది అనమాట. అలా మనం గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ ఫ్యూ లైన్స్ ఏం చెప్పవచ్చుంటే మనకు విత్ దిస్ ఇట్ డస్ అపియర్ ద సెంట్రల్ బ్యాంక్ మే హ్యావ్ ప్లేడ్ అవుట్ ఇట్స్ రేట్ కార్డ్ ఫర్ నౌ as prudence would dictate that it reserves some leverage for the future if the economic conditions deteriorate even further. In fact, there are those who believe that the latest cut may be no more than a sentiment booster as an economic activity as it is nadir, and there are not many investment proposals on the anvil. అనేది ఒక ఇది ఒక idiom. Just do remember on the anvil అనేది ఇక్కడ మనకు ఇది ఉంది కదా, ఇది ఒక idiom. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం వొకాబులరీలో. దట్ మే బెనిఫిట్స్ ఆన్ ద లోవర్ ఇంట్రెస్ట్ రేట్. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ బారోవర్స్ మే బీ ద ఓన్లీ బెనిఫిషరీస్ ఆఫ్ ద రేట్ కట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ ద టైమ్. దట్ సెడ్ ఆర్బీఐ డిజర్వ్స్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్. ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అని కూడా మనకు ఫ్రేజల్ వర్బ్ ఇది మనకి. ఇది ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫర్ లిసనింగ్ టు ది ఫీడ్బ్యాక్ ఓవర్ సమ్ ఆఫ్ ఇట్స్ మూవ్స్ ఇనిషియేటెడ్ ఎర్లియర్ డ్యూరింగ్ the lockdown. Thus, the extension of the repayment moratorium on the loans is a welcome measure. A large proportion of the commercial borrowers have availed themselves of the moratorium, but retail borrowers have not taken to it in a big way. Yet, going forward, there may be more opting for it, given that the extended lockdown has left many businesses in a shambles and salaries have either not been paid or being disbursed with delays అనమాట. టోటల్గా జిస్ట్ చెప్పేస్తున్నాను ఇక్కడ మీకు. ఈ యొక్క మొత్తం అప్పుడు నుంచి చదువుతున్నాను కదా. సో బేసిక్గా అన్ని లైన్స్ ఒకేసారి, సో దట్ ఇట్ సేవ్స్ టైమ్. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది మనకు, ఆర్బీఐ యొక్క ప్రాపర్ టైంలో మనకి ఈ యొక్క చర్యలు తీసుకురావడం వల్ల తప్పకుండా దానికి ప్రోత్సాహం. ఈ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటేను మనకు ప్రోత్సహించడం అనమాట. ఎవరైనా మనం ఇప్పుడు మంచి పని చేసినా తప్పకుండా వాళ్ళ బ్యాక్ని ఇలా తట్టుతారు కదా పెద్దవాళ్ళు, అలా బ్యాక్ని కాస్త వాళ్ళ వీపుని కానీ ఇలా తట్టి శభాషణ చెప్పడం జరుగుతుంది. అది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. అంటే తప్పకుండా ఆర్బీఐని మెచ్చుకోదగిన ఒక విషయం ఇది. రైట్ టైంకి కొన్ని ప్రాపర్ ఇనిషియేటివ్స్ అట్లీస్ట్ మనం రెస్పాండ్ అవుతూ చేస్తున్నారు. ఇది రివర్స్ రెపో రేట్ అంటే రెపో రేట్ మనం తగ్గించడం వల్ల ఇక మీద అందరూ లోన్ తీసుకోవడం మనకు ముందుకు వస్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏవైతున్నాయి వారు లోన్లు ఇద్దరు ఉన్న లోన్లకి ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టలేకపోతున్నారు. బట్ ఈ 3 months మొరటోరియం అవుతుందో మనకి 3 months మొరటోరియం కూడా ఇది అంతగా హెల్ప్ చేయలేకపోవచ్చు. కానీ కొద్దిలో కొద్దిగా మేలే. అయితే దీనివల్ల పెద్ద మేజర్ ప్లేయర్స్ అవుతున్నారు, పెద్ద బిజినెసెస్ అవుతున్నాయి, అవి లాభపడతాయి. కానీ చిన్న బిజినెస్కి లాభపడవు. ఎందుకంటేను ఈ ఇంట్రెస్ట్ పైన అదేవిధంగా ఈ యొక్క అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉందో దీనికి కాస్త మరింతగా రిలాక్సేషన్ ఇచ్చి మనకంటే బ్యాంక్స్ అయితే లోన్స్ ఉన్నాయి రెపో రేట్ తగ్గిస్తే ఏమవుతుంది, మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ పెరిగితే ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క లోన్స్ ఏవైతున్నాయో మనకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి మనకు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో ఐ మీన్ లైక్ ఎంటర్ప్రైజెస్ అయితే ఉంటాయో మన బిజినెస్ ఏవైతే ఉంటాయో అవి ఎంఎస్ఎంఈ అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద బిగ్ మేజర్ జైంట్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు కాస్త దీన్ని ఎక్కువగా తీసుకుంటారు అనమాట. దీన్ని ఎక్కువ తీసుకుంటే మనకు లోన్స్ ఎక్కువ తీసుకుంటారు. లోన్స్ ఎక్కువ తీసుకుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు
ప్రాఫిట్స్ వస్తాయి. సో ప్రాఫిట్స్ వాళ్ళు లోన్ మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టేసుకు వాళ్ళకు సో కాల్డ్ లోన్స్‌ని యొక్క అమౌంట్స్ కట్టుకుంటారు. కానీ చిన్న చిన్న బిజినెస్ ఏవైతున్నాయో అవి సర్వైవ్ అవ్వలేకపోతున్నాయి కాబట్టి చిన్న బిజినెస్‌ని కూడా ఉద్దేశించి ఏదైతే మనకు ప్రాపర్ మెజర్ తీసుకొస్తే బాగుండని ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటేను ఆల్రెడీ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ చాలా వరకు 58 డేస్ నుంచి చూసుకున్నట్టు మాత్రము ఈ మన లాక్‌డౌన్ ఎప్పటి నుంచి అయితే మనకు జరిగిందో అప్పటి నుంచి చాలా బిజినెస్ వాళ్ళు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇన్ షాంబుల్స్ అంటే చాలా దరిద్రంగా చాలా అంటే లైక్ దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. సాలరీస్ కూడా అసలు ఇవ్వలేని పరిస్థితి. ఏమైనా సాలరీస్ ఇచ్చినా కనుక అది డిలేడ్ అయ్యే ప్రాసెస్‌లో ఇచ్చే పరిస్థితి అని చెప్తున్నారన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా చూసుకుంటే మనం నెక్స్ట్ ఆర్‌బీఐ హాస్ షోన్ ఎంపతి. ఈరోజు వచ్చేసి మనకు లెట్స్ లెర్న్ ఇన్ ఇంగ్లీష్ మనకు కాన్సెప్ట్ ఫైనల్ వచ్చేసి మనకి ఎంపతి అండ్ సింపతి 2 బ్యూటిఫుల్ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. మీకు కనుక ముందుగా తెలుసుంటే ఇట్స్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ డోంట్ నో ఎంపతి అండ్ సింపతి యొక్క డిఫరెన్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. ఆర్‌బీఐ హాస్ ఆల్సో షోన్ ఎంపతి బై అలోవింగ్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ టు బి కన్వర్టెడ్ ఇంటూ టర్మ్ లోన్ అనమాట. ఆర్‌బీఐ ఏం చెప్తుందంటే ఆల్రెడీ మొన్నైతే మనకు ఆల్రెడీ గ్యాదర్ మన ఫండ్ అయిన మన గ్యాదర్ అయిన అక్యుములేట్ అయిన ఇంట్రెస్ట్ ఏది ఉందో దాన్ని కాస్త క్యాపిటల్ లోన్స్‌ని కాస్త తీసుకొని దాన్ని టర్మ్ లోన్‌గా చేసే ఆలోచన ఉందన్నమాట ఇది. అండ్ ఇదంతా కూడా మనకు ఈ ఫిజికల్ అంటే ఏంటంటే మనకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఎండింగ్‌లో దీన్ని కట్ చేసి అంటే దీన్ని కట్టే అంటే వెసులుబాటు కలిగించిందనమాట. సో బారోవర్స్ ఏంటంటే బారోవర్స్ వుడ్ అదర్‌వైజ్ హావ్ బీన్ ఫేస్డ్ విత్ ఎ డాంటింగ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ పేయింగ్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ డ్యూస్ ఇన్ వన్ షాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మొరటోరియం పీరియడ్. లేకపోతేను ఈ బారోవర్స్‌కి ఏదైతే ఉంటుందో అంటే మనీ ఏవైతే తీసుకుంటారో వారిని బారోవర్స్ అని చదువుతాం. లోన్స్ ఏవైతే తీసుకొని ఉంటారో మన బ్యాంక్స్ నుంచి వారిని బారోవర్స్ అంటారనమాట. వీరు కాస్త మనం ఫైనల్‌గా ఈ మొరటోరియం పీరియడ్ అంటే అయిపోయింది కదా! మొరటోరియం పీరియడ్ అంటే మనకు బేసిక్‌గా ఈఎంఐలు కట్టలేక అంటే అంటే ఒక ఈఎంఐ ఆఫ్ అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్‌లు ఆళ్ళకి ఏవైతే ఉంటాయో మనకు లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో ఆర్ లోన్ పేమెంట్స్ ఉంటాయో వాటిని స్తంభింపజేయడం, వాటిని నిలిపివేయడం అని చెప్పాలి. అలాంటి ఒక పీరియడ్‌ని మనం మొరటోరియం అని చెప్తారనమాట. అది కూడా మనం డిస్కస్ చేస్తాం ఒకేళ డీటెయిల్డ్‌గా మనం ఎకనామికల్ టర్మ్స్ రిలేటెడ్ ఆర్టికల్ కాబట్టి కొద్దిగా క్లిష్టంగా, కొద్దిగా కాంప్లికేట్ అనిపించొచ్చు. బట్ ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ యూ నీడ్ టు బి పేషెంట్. వన్స్ యూ గివ్ 1 ఆర్ 2 రీడ్స్ డెఫినెట్‌లీ యూ ఆర్ గోయింగ్ టు కంప్రిహెండ్ ది మీనింగ్ ఆర్ జిస్ట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ అనమాట. అండ్ ఇలాంటి ప్యాసేజెస్ తప్పకుండా మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ మనం అడగడం జరుగుతుందనమాట. ద ఎక్స్టెండెడ్ పీరియడ్ గివెన్ మే హౌఎవర్ స్టిల్ నాట్ బి enough as it will offer borrowers only about 6 months, 7 months from the end of the moratorium period, during which they will have to crank up their businesses and service their loans. The RBI could have put off an accumulated interest repayment by 1 year. It might well find itself in a situation where it is forced to offer another extension in the next few months. The increase in the group exposure limit for banks to 30% from 25% will help large corporate borrowers who may find themselves handicapped in raising funds from the markets now. There are some disappointment in the markets that the RBI did not relax norms ఆఫర్ లోన్ రిస్ట్రక్చరింగ్ బై లెండర్స్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నానంటే బేసిక్‌గా మనకు ఆర్‌బీఐ వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఏతుందో ఇది మనకు ఈ గ్రూప్ ఎక్స్‌పోజర్ లిమిట్ ఫర్ బ్యాంక్స్ ఏతుంది 30% నుంచి ఇది కాస్త 25% చేయడం జరిగిందనమాట. ఇది అంటే స్మాల్ బారోవర్స్‌కి ఏతున్నారు, స్మాల్ ప్లేయర్స్ ఏతున్నారు మార్కెట్‌లో వారికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. కానీ లార్జ్ ప్లేయర్స్ ఏతుంటారు లైక్ రిలయన్స్ అయినా లేకపోతే ఇంక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవన్నా వీరికి మార్కెట్‌లో డబ్బు దొరకనప్పుడు వీళ్ళు బ్యాంక్‌ని ఆశ్రయించి తక్కువ రేట్‌కే వారంటే వాళ్ళు ఇలాంటి ఫండింగ్ వాళ్ళు అప్పుడు డబ్బులు రేస్ చేసే అవకాశం వాళ్ళకి చాలా పుష్కలంగా ఉందనమాట. ఎందుకంటే వీళ్ళకి బయట ఆఫ్‌లైన్ మార్కెట్ కన్నా, బయట వేరే మార్కెట్ కన్నా వీళ్ళకు బ్యాంక్ త్రూ వీళ్ళకు కొద్దిగా తక్కువ రేట్‌లో వీళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క సో కాల్డ్ ఈ ఫైనాన్షియల్ ఈ అంటే మెజర్స్ ద్వారా అంటే ఆర్‌బీఐ ఇచ్చిన ఫైనాన్షియల్ మెజర్స్ ద్వారా అంటే అదే విధంగా ఈ యొక్క ఎక్స్టెండెడ్ పీరియడ్ ఏదైతే మనకి ఇది మన పూర్తిగా మొరటోరియం తర్వాత కూడా మనకిది అంతగా ఇది హెల్ప్‌ఫుల్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇనిషియల్‌గా వీళ్ళకు లోన్‌ని కాస్త మీరు అంటే వేరే వేరే వాయిదాల టర్మ్ పరంగా మీరు కట్టే వెసులుబాటు కలిగించారు. బట్ స్టిల్ దీనివల్ల ఏంటంటే మన 7 మంత్స్ తర్వాత ఇది మనకు ఆల్మోస్ట్ ఈ బిజినెస్ చిన్న బిజినెస్ అయితే అది అప్పుడు కూడా కట్టలేని పరిస్థితులు ఉండొచ్చు. మాక్సిమం అందుకే ఆర్‌బీఐ కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో ఆఫ్టర్ 7 మంత్స్ లేదా ఆఫ్టర్ 3 మంత్స్ కూడా మళ్ళీ ఆర్‌బీఐ ఇలాంటి చర్యలు మళ్ళీ ఇంకోసారి తీసుకునే అవకాశం ఉంది. లేకపోతేను ఈ యొక్క లోన్స్‌ని మరి ఈ యొక్క స్మాల్ ప్లేయర్స్ అవుతున్నారు, మన స్మాల్ బిజినెస్ అవుతున్నారు, ఎంఎస్ఎంఈకి వాళ్ళకి అనుకూలంగా ఏమైనా చెప్పే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కంక్లూడింగ్ నోట్ ఏం చెప్తున్నారంటే మనకు the central bank has played its card well here because there is no way of knowing the true extent of distress now. Hence, it will be difficult to propose the right restructuring norms. Chances are there. Chances are that this may well ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది ఆర్‌బీఐస్ నెక్స్ట్ అనౌన్స్‌మెంట్. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది ఫైనల్‌గా ఏంటంటే ఆర్‌బీఐ కూడా తెలియదు. అదేవిధంగా ఎవరికి మనం పూర్తి అంచనా వేయలేకపోతున్నాం కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ది ట్రూ ఎక్స్‌టెంట్ ఆఫ్ డిస్ట్రెస్ నౌ అనమాట. అంటే లైక్ నో వే ఆఫ్ నోయింగ్ ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. మనకు నో వే ఆఫ్ నోయింగ్ ద ఎక్స్‌టెంట్ ఆఫ్ డిస్ట్రెస్ అని ఉంది కదా ఇది. అంటే మనం ఇప్పుడు ఈ యొక్క డిస్ట్రెస్ అంటే ఈ క్రైసిస్ ఏది ఉందో మనకి ఈ యొక్క
ఎకనామికల్ అయితే మనకు ఇదంత ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది, మనకి అంత మార్కెట్ కింద మీద అవుతుంది కదా, దీన్ని అంచనా వేయలేకపోతున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ కోవిడ్-19 ఏదైతుందో దీని యొక్క ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో మనకి ఎవరికి క్లారిటీ లేదు. దీని యొక్క ఎఫెక్ట్, దీని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన. కాబట్టి ఆర్బీఐ ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా దీన్ని మరింతగా మళ్ళీ రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క నార్మ్స్ అయితే ఇచ్చారు మనకు రెపో రేట్‌తో పాటు మనం వేరే వేరే అంటే లైక్ మొరాటోరియం పీరియడ్ అదేవిధంగా లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ స్మాల్ అంటే ఎంఎస్ఎంఈ, స్మాల్ అండ్ లైక్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవుతున్నాయో వీళ్ళందరికీ అందుబాటులో ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్ కూడా మనకు పూర్తిగా వాళ్ళు ఇనిషియేట్ చేసే అవకాశం ఉంది. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఛాన్సెస్ ఆర్ దట్ లాస్ట్ లైన్ ఏం చెప్తాం మనకు, ఛాన్సెస్ ఆర్ దట్ దిస్ మే వెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది ఆర్బీఐస్ నెక్స్ట్ అనౌన్స్మెంట్. సో ఆర్బీఐ యొక్క నెక్స్ట్ అనౌన్స్మెంట్ కూడా ఇది పూర్తిగా మనకు దానికి అంటే అలాంటి అవకాశాలు అంటే ఛాన్సెస్ కల్పిస్తున్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు. అండ్ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ అగైన్, మీకు చెప్పడం ఏంటంటేను, డూ పాస్ ఆన్ ద వర్డ్ డియర్ ఫ్రెండ్స్, డూ పాస్ ఆన్ ద వర్డ్స్. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లైక్ ఇఫ్ దే ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ టు మేక్ their లైఫ్స్ ఎంపవర్డ్ అండ్ లైక్ మోర్ స్కిల్డ్, సో తప్పకుండా ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు సర్వ్ ద నేషన్ directly they being a part of a government organization, then here's an opportunity. We at Everest Coaching Point Impact Coaching Center, we are going to make their dreams come true by like just fostering them towards their aspirations. ఏంటంటే జస్ట్ మా ఆన్లైన్ కోచింగ్ క్లాస్ మీరు వినండి అండ్ డెఫినెట్లీ లైక్ మీకు తప్పకుండా ఇట్స్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ గుడ్ మోటివేషన్. అదేవిధంగా లైక్ పూర్తిగా మీ సక్సెస్ని లైక్ మీ గోల్స్ మీరు త్వరగా మీరు అచీవ్ చేసే అవకాశం మీకు కల్పిస్తాం అనమాట. అలాంటి ప్లాట్ఫామ్ వీఆర్ ప్రొవైడింగ్. సో ఆన్లైన్ కోచింగ్ క్లాస్ స్టార్ట్ చేసాము ఆ స్టూడెంట్స్ డిమాండ్. ఇది స్పెషల్ ఆఫర్ కూడా నడుస్తుంది. లైక్ వీఆర్ ఆఫరింగ్ ఎ వెరీ గుడ్ ప్రైస్ ఫర్ యువర్ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్. మా వెబ్సైట్ విజిట్ చేయండి, www.everestimpact.live అయితే వెబ్సైట్ ఉందో దీంట్లో మీరు విజిట్ చేసి మీరు కనుక మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఫ్రీ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఓకే, 3 క్లాసెస్ కూడా మీరు అటెండ్ అయ్యి 3 ఫ్రీ క్లాసెస్ అటెండ్ అయ్యి యూ కెన్ మేకప్ యువర్ మైండ్ అనమాట. ఇలాంటి క్వాలిటీ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. దానికన్నా మేము అయితే అటెండ్ డెమో క్లాస్ ఇస్తున్నాము, దానికన్నా బెటర్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాం. బట్ మీకు అలాంటి ఒక బెస్ట్ క్వాలిటీ అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 3 క్లాసెస్ మీరు ఫ్రీగా మీరు వినే అవకాశం ఉందన్నమాట. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఫర్ దట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ వాట్సాప్ అస్ ఆర్ కాల్ అస్ ఎట్ 9030030185 ఆర్ 7097091155. ప్రిఫర్ వాట్సాప్, ఎందుకంటే కాల్ చేస్తే అన్ని కాల్స్ ఒకేసారి ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో అలాంటి సందర్భాలు వాట్సాప్ ప్రిఫర్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు విత్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు అన్ని కోర్సు డీటెయిల్స్తో పాటు మీకు అంటే మీకు అన్ని వెబ్సైట్లు మీకు పొందుపరిచాము. ఇక్కడ www.everestimpact.live అనే వెబ్సైట్లో కింద ఇక్కడ మీకు మెన్షన్ చేశాం కదా, ఇక్కడ మీకు కిందాక ఈ యొక్క వెబ్సైట్ ఇక్కడ అనమాట. అండ్ మీకు మరింత పూర్తి వివరాలు ఇలాగే అన్ని కోర్సు వివరాలు మీకు అక్కడ మీకు వెబ్సైట్లో మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ మీకు ఒక కోర్స్ మీకు అంటే డీటెయిల్స్ ఇక్కడ మీకు అంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే మీకు ఈ యొక్క ప్యాక్ అయితే ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 ప్యాటర్న్ ప్యాక్ ఉందో నెక్స్ట్ మనకు 2020లో మనకు వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాకున్నా ఎస్ఎస్సి సీజీఎల్ మనకు రిక్రూట్మెంట్ తప్పకుండా మనకు ఉంటుంది. ఎస్ఎస్సి సీజీఎల్ రిక్రూట్మెంట్ మనకు తప్పకుండా ఉంటుంది. సో ఇమాజిన్ మీకు స్టేట్లో రిక్రూట్మెంట్స్ లేకుండా మీకు నేషనల్లో మీకు మాత్రం తప్పకుండా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ ద నేషన్, ఏది వేరే వేరే మంచి రెప్యూటబుల్ అంటే మనకు హోదాల్లో లైక్ గ్రూప్ బి పోస్ట్లో అంటే ఆఫ్టర్ సివిల్స్ తర్వాత అనమాట చెప్పుకోవచ్చు అనమాట. మనం లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, కస్టమ్స్ ఆఫీసర్ ఇలా మరిన్ని ఒక గవర్నమెంట్ జాబ్స్లో వేరే వేరే డిజిగ్నేషన్స్లో. సో వీఆర్ ఆఫరింగ్ 350 hours ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ అట్ ద సేమ్ టైం 4 to 5 hours ఆఫ్ క్లాసెస్ అండ్ స్పెషల్ లైవ్ క్లాసెస్. 20+ years కలిగిన ఫ్యాకల్టీ, అంత సుదీర్ఘమైన ఫ్యాకల్టీ మీకు వేరే ఇక్కడ మీకు అంటే మీకు టీచ్ చేస్తారో నాకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ టీచింగ్. రెగ్యులర్గా మీకు టాపిక్ టెస్ట్ మీకు కంప్రిహెన్షన్ టెస్ట్ చేస్తున్నాము విత్ రెగ్యులర్ టాపిక్ టెస్ట్లో. అట్ ద సేమ్ 50+ హై క్వాలిటీ మాక్ టెస్ట్ ఎక్కడ కూడా మీకు దోకా ఉండదు. లైక్ హై క్వాలిటీ మాక్ టెస్ట్ సో దట్ మీరు ఫైనల్ ఎగ్జామ్ యూ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్. Well, now moving on to the second article, and before going over there, just ఈ యొక్క స్లైడ్ ఏంటో మీరు స్క్రీన్ పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ డూ షేర్ ఇట్ త్రూ వేరియస్ ప్లాట్ఫామ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్, సో దట్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటారు అనమాట. ఒక ఇమాజిన్ చేసుకోండి, ఒక స్మాల్ హెల్ప్ టు యువర్ ఫ్రెండ్, డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ ఫర్ ద లైఫ్ టైమ్ అనమాట. బీ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ అదర్స్, definitely like share the best information. Good things are supposed to be shared and bad things are supposed to be refrained and then share. We should refrain ourselves from bad things. But here it is a very good platform, very good opportunity for the people like who are willing to work for the nation, who are willing to empower their lives. Now second editor article మనకు వచ్చేసి కోల్డ్ నైబర్హుడ్ అండ్ ఆన్ ఇండియా నేపాల్ టైస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు మన ఆర్టికల్లో, ఇండియా యొక్క నేపాల్
ఇండియా అండ్ నేపాల్ టైస్ ఏవవుతున్నాయో దాని వల్ల మనకు మెల్లగా కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. వీటి రెండిటి మధ్య స్టార్ట్ అయిందనమాట. ఇదివరకు మనకు బయలాటరల్ ఇష్యూస్ మనకు చాలా బాగుండేవి. ఎందుకంటే ఏ మాత్రం కూడా మన పాస్‌పోర్ట్ లేకుండా ఒక నేషన్ నుంచి ఒకరికి వెళ్ళేవారము. అసలు ఏం జరిగింది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ అది చెప్పబడుతుంది. ఇది మనకు ఇదివరకు చూస్తే మనం ప్యూర్‌గా ఎకనామికల్ యాక్ట్ అంటే మనకు ఎకనామిక్‌కి సంబంధించిన యొక్క ఇంటర్నల్ మనకు డొమెస్టిక్ స్టేట్ నేషన్ సంబంధించిన ఒక ఎకనామిక్ ఆర్టికల్. ఇది వచ్చేసి మనకు ప్యూర్‌గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ అనుకోవచ్చనమాట మనం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ ఇది. ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియా అండ్ నేపాల్ మస్ట్ నాట్ లెట్ ద డిఫరెన్సెస్ గ్రో ఇంటు ద ఫుల్ బ్లోన్ డిప్లొమాటిక్ క్రైసిస్. ఏం చెప్తుందంటే ఇక్కడ సైడ్ హెడ్డింగ్‌లో మనకి ఇండియా, నేపాల్ వచ్చేసి మనకు పూర్తిగా ఈ సంక్షోభం అయితుందో మనకి పూర్తిగా ఈ డిస్టర్బెన్స్ అయితుందో దీన్ని పూర్తిగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది కాస్త ఇలాగే వదిలేస్తే మాత్రం తప్పకుండా ఇది రాను రాను ఇది చాలా ఫుల్ లెవెల్ అంటే మేజర్ లెవెల్, అబ్సల్యూట్ లెవెల్‌లో ఇది కాస్త మనకు ప్యూర్‌గా డిప్లొమాటిక్ క్రైసిస్ అవుతుంది. అంటే ఒక దౌత్యపరంగా మొత్తం 2 దేశాల మధ్యలో ఇది కాస్త ఇది లైక్ ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. నౌ ఈ మొత్తం ప్యాసేజ్ ఇక్కడ చదివేద్దాము. ఈ యొక్క ప్యాసేజ్ చదివేద్దాం. దీని మీనింగ్ డిస్కస్ చేద్దాము. ఇండియా and Nepal have reached a flashpoint over the Kalapani territorial issue that appears to threaten the basis of their special relationship, which was nurtured open borders and the free movement of people. Nepal Prime Minister KP Sharma Oli took Delhi by surprise this month with an aggressive posture on the issue, especially over the inauguration of the motorable road in the Lipu Lake Pass near the disputed Kalapani area, which is used by the Indian pilgrims to Kailash Mansarovar. For India, the Lipu Lake Pass has always been a part of the road to Tibet and was mentioned as one of the border passes for the trade in the 1954 agreement with China, which was also reaffirmed in another trade agreement in 2015. Since 1981, the China reopened the Kailash Mansarovar pilgrimage route for the Indians. They have also used the pass to walk into Tibet. The road built now follows the same alignment and would essentially cut down the travel time by 3 days each way. As a result, the government has been even angered by the Nepal's strong protest, followed by fiery speeches by Mr. Oli and Finance Minister Pradeep Gyawali, threatening to send more forces టు ది ఇండియా నేపాల్ బార్డర్. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది బేసిక్గా ఇండియా అండ్ నేపాల్ ఇష్యూస్ అయితే ప్రస్తుతానికి ఇది కాస్త తారాస్థాయికి చేరుకుని చెప్తున్నమాట. ఫ్లాష్ పాయింట్ ఏది ఉందో మనకు ఫ్లాష్ పాయింట్ అంటే మనకు ఆల్మోస్ట్ తారాస్థాయికి అని చెప్పొచ్చు. మన తారాస్థాయికి మనం ఒక పాయింట్ వేరే ఫ్లాష్ అంటే లైక్ మంట రేపు అంటే రేగెత్తేలాగా లైక్ సో కాల్డ్ ఒక పెద్ద ఫియర్స్ ఒక గొడవ జరిగేలాగా అనమాట. తారాస్థాయికి చేరుకుని ఎలా అంటే ఏ ఇష్యూ పైన కాలా పాయింట్ టెరిటరీలో ఇష్యూ అవుతుందో మనకు ఆ ఇష్యూస్ పైన మనకు ఈ యొక్క ఇష్యూ మనకు రెండు దేశాల మధ్య కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారన్నమాట. ఏదంటేనో వీళ్ళ రిలేషన్షిప్ ఏదో మనకు ప్రస్తుతానికి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు ఎవరు కేపీ శర్మ ఓలీ. వీరు కాస్త న్యూఢిల్లీ మనకి ఇది గవర్నమెంట్ మన క్యాపిటల్ ఏదుందో మనకు ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏదుందో కాస్త అంటే ఇక న్యూఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా వేరే ఆఫీసెస్ చెబుతున్నాయి ఒక సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఎన్ని రోజులు బాగా మంచి కలిసి ఉండి లైక్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఆల్ ఆఫ్ సడన్ మన మీద అరచడం, మన మీద అరవడం, అదేవిధంగా మన మీద సో కాల్డ్ కోప్పడం లైక్ పబ్లిక్లీ అండ్ లైక్ ఇంటర్నేషనల్ మీడియాలో లైక్ పాసింగ్ ఆన్ అలిగేషన్స్ అది కాస్త మెనీ డిస్టర్బ్ చేసిందని చెప్పొచ్చు అనమాట. కాస్త ఇది తప్పకుండా అగ్రెసివ్ పోస్టర్ ఎలా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎవరు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అగ్రెసివ్ పోస్టర్లు అనమాట. లైక్ మన మీద తప్పు చేస్తున్నట్టు మన మీద అరవడం అనమాట. అలాంటిది మనల్ని నిందించడం జరుగుతుంది అనమాట. అక్కడ ఏమనంటే బేసిక్గా ఈ యొక్క మనం రీసెంట్గా ఏం చేయాలంటే మనం ఇదివరకు మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేసాం కదా. మనం ఏంటిది మనం మొన్న డిస్కస్ చేసాము ఏంటంటేను ఇది చైనా అండ్ ఇండియా మధ్య సో కాల్డ్ బార్డర్ ఇష్యూస్లో అనమాట. సో ఇది వీటికి ఓ విధంగా చైనా కూడా లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చెప్పొచ్చు. చైనా కూడా కాస్త వీటిని సహకరిస్తుందని చెప్పొచ్చు అనమాట. ఏంటిది మన నేపాల్ని లేకపోతే పాకిస్తాన్ని అంటే మనపైన ఉసగొలుపుతుందని కూడా చెప్పొచ్చు అనమాట. వాళ్ళ యొక్క డైరెక్ట్గా అటాక్ చేయలేని సందర్భంగా ఇక్కడ ఏంటంటేను మన దర్బుక్ షోక్ దౌలత్ బెడ్ ఓల్ ది రోడ్ అవుతుందో మనకు కరాకురం పాస్ దగ్గర అవుతుందో మనకు అదేవిధంగా లేని కరాకురం పాస్ని అయితే కనెక్టింగ్ ఉంది మనకు అక్కడ మన బార్డర్స్లో కాస్త మనం ఇక గవర్నమెంట్ కాస్త దానికి ఆర్డర్స్ని పాటిస్తూ మనం వీఆర్ స్ట్రెంథనింగ్ అవర్ బార్డర్స్ మనం బార్డర్స్ని బలపరుచుకుంటూ అదేవిధంగా అక్కడ మనం మంచి మోటరబుల్ రోడ్స్ని మనం రీసెంట్గా అంటే లైక్ ఈజీలీ యాక్సెసిబుల్ మోటరబుల్ రోడ్స్ అంటే మనం ట్రక్స్ ఆర్ ఆర్మీ వెహికల్స్ ఆర్ నార్మల్ జనరల్ వెహికల్స్ సివిలియన్ వెహికల్స్ కూడా అన్నీ చాలా ఈజీగా తక్కువ టైంలో మనకు రీచ్ అయ్యేలాగా ఒక ప్లేస్ నుంచి ఒకరు యాక్సెసిబుల్ అయ్యేలాగా మనం సో దట్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఒక ప్లేస్ ఒకరికి ప్రాపర్గా ట్రావెల్ చేసేలాగా అలాంటి పాసెస్ మనకు క్రియేట్ చేస్తుందన్నమాట. అంటే ప్యూర్గా మంచి రోడ్స్ చేస్తుందన్నమాట మనకు. అలాంటి రోడ్స్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే వీళ్ళు ఓకే రేపటి నాడు మేము ఎలాంటి అంటే తింగర్ పని చేస్తున్నాం ఎలాంటి మనం ఎలాంటి సో కాల్డ్ ఇలాంటి మేము వేరే పన్ను లైక్ మేము అక్కడ మా
వేరే మా పప్పులు ఉడకవు. ఎందుకంటే రెగ్యులర్ వీళ్ళు అక్కడ మూవ్ అవుతుంటారు. రెగ్యులర్ వీళ్ళ పహారా అంటే వీళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళు బాగుంటారు కాబట్టి మేము చేసే మాకు అంటే బౌండరీ చేంజెస్ అయినా లేకపోతే మేము ఇది ఇక్కడ అలాంటి ఇల్లీగల్ అయిన పనులు చేసినా అది దొరికిపోతాయనే ఉద్దేశం ఈ నేషన్స్ భయపడుతున్నాయో తెలియదు కానీ చైనా, నేపాల్ ఇలాంటివి వాళ్ళు అలాంటి వాటిని అడ్డుకడుతున్నారు అనమాట. మనం దర్బుక్ షోక్ దౌలత్ బేగ్ అవుతుందో మనకు ఓల్ది డీబీఓ రోడ్ అని చెప్పొచ్చు. మనం డీబీఓ రోడ్ అయితే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఎప్పుడైనా మన కరాకురం లే పాస్ దగ్గర అక్కడ మనకు అప్పుడు చైనా కూడా కాస్త మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. లేదు లైక్ ఇండియా ఈజ్ లైక్ ఆల్మోస్ట్ వాళ్ళకి బార్డర్స్ అవుతున్నాయి, బార్డర్ని జరిపేస్తున్నారు, లేదా క్రాసింగ్ దట్ బార్డర్స్ అయితే ఎల్ఏసీ అవుతుంది మనకు. ఎల్ఏసీ ఈజ్ విత్ చైనా అండ్ ఎల్ఓసి ఈజ్ విత్ పాకిస్తాన్. సో ఎల్ఏసీని కాస్త వీరు వైలేట్ చేస్తూ వీళ్ళు మా టెరిటరీస్లో వస్తున్నారని చెప్పేసి మనం రీసెంట్గా వారు అలిగేషన్స్ పాసం జరిగిందనమాట. సో అలాంటిది ఇక్కడ జరుగుతుంది మనకు కాలాపాయింట్ టెరిటోరియల్లో లైక్ వీఆర్ అంటే ఎక్సీడింగ్ మన బార్డర్స్ అవుతున్నాయి. మన బార్డర్స్ కూడా మనం దాటేసి మన యొక్క నేపాల్ టెరిటరీలో మనం ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నాము. మనం దాంట్లో మనం బార్జింగ్ చేస్తున్నాము, లేకపోతే మనం ట్రెస్ పాసింగ్ చేస్తున్నామని నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క అలిగేషన్ చెప్పొచ్చు అనమాట. ఎవరు అతను? నేపాల్ ప్రైమ్ మినిస్టర్ పేరు అతని పేరు కేపీ శర్మ ఓలీ అనమాట. సో ఇదేంటంటే మనం ఇదివరకు ఆల్రెడీ మనము చైనాతో చేసుకున్న ఒక అగ్రిమెంట్ అవుతుంది మనకు 1954 చేసుకున్న అగ్రిమెంట్ అవుతుంది బార్డర్ పాసెస్ పైన, ట్రేడ్ పైన. దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఏంటంటేను కాలాపాని ఆర్ లిపులెఖ్ అనేది పూర్తిగా ఇది ఇండియన్ టెరిటరీలో ఉంది. ఇండియన్ టెరిటరీలో ఉంది. అప్పటి నుంచి ఇది కాస్త మనకు ప్రాక్టీస్‌లో వచ్చింది 1954 నుంచి. అండ్ 2015లో కూడా మనం 2015 అగ్రీమెంట్‌లో కూడా మళ్ళీ దీన్ని మనం రీరిఫార్మ్ చేసాం. అంటే మళ్ళీ ఇదే బలపరచడం జరిగిందనమాట. అండ్ స్టిల్ ఇట్ వాస్ ప్రూవ్డ్ అగైన్ అన్నట్టు. ఏంటిది 54 నుంచి 2015 వరకు. ఇమాజిన్ 54 నుంచి 2015 వరకు ఎన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 ఇయర్స్. సో అక్కడ 50 ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తుంటే మనము అది మన ఇండియన్ టెరిటరీలో ఉంది. మనకు ఆల్రెడీ చైనా వేరే నేషన్స్ కూడా ఒప్పుకుంటున్నాయి. బట్ స్టిల్ ఏంటి ఇప్పుడు సడన్‌గా ఆల్మోస్ట్ లైక్ పాకిస్తాన్ ఇది నేపాల్ చేయడం చాలా అంటే లైక్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో సిన్స్ 1981 చైనా వచ్చేసి మనకేంటి కైలాస్ మానసరోవర్ యొక్క పిల్గ్రిమేజ్ అవుతుంది. పిల్గ్రిమేజ్ అంటే తీర్థయాత్ర అనమాట. మనం తీర్థయాత్ర అయితే రూట్ అవుతుందో మనకు కైలాస్ మానసరోవర్కి వెళ్ళిందో అది ఇండియన్స్‌కి ఓపెన్ చేసిందనమాట. అప్పటి నుంచి ఏం జరిగిందంటే మనం పూర్తిగా మీకు మ్యాప్ చూపిస్తాను ఇక్కడ మీకు. యెస్. ద 4 రూట్స్ టు రీచ్ కైలాస్ మానసరోవర్ అనమాట. కైలాస్ మానసరోవర్‌కి 4 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది ఇక్కడ మీరు చూడొచ్చు మీరు. న్యూ ఢిల్లీ నుంచి అంటే మేజర్ డెస్టినేషన్ మనకు ఇక్కడ న్యూ ఢిల్లీ నుంచి మనం ఏం చేయగలం దార్చులాకి వెళ్ళి రీచ్ అవ్వచ్చు అనమాట. దార్చులా నుంచి నెక్స్ట్ నారాయణ ఆశ్రమం, నారాయణ నుంచి మనకు కాలాపాని. కాలాపాని ఇక్కడ ఉందన్నమాట ఇది. ఇది నేపాల్ ఏమంటే ఇది మా టెరిటరీ అని చెప్తుందన్నమాట. ఇది నెక్స్ట్ కాలాపాని అంటే మా టెరిటరీ అని చెప్తుంది. కాలాపాని నుంచి నెక్స్ట్ లిపులేకి వెళ్తాం. లిపులేక్ పాస్ నుంచి నేను మనం పూరాంగ్ వెళ్తాం. పూరాంగ్ నుంచి మళ్ళీ దార్చిన్ వెళ్తాం అనమాట. దార్చిన్ ఒక బేస్ పాయింట్ అనమాట. దార్చిన్ నుంచి ఇక్కడ మానసరోవర్ ఉంటుంది. మనకి రివర్ లేక్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనకు రాక్షస స్థలం ఉంటుందన్నమాట. రాక్షస స్థలం కాస్త వచ్చి మనకు రావణ్ అంటే యాన్షియంట్ మైథాలజీ ప్రకారం రావణ్ కాస్త ఇక్కడ మనకు రావణాసుడు ఇక్కడ మనకు ఈ లేక్‌ని మనకు అప్పటి నుంచి వారు క్రియేట్ చేయడం జరిగిందని చెప్తారన్నమాట. ఈ మానసరోవర్ కాస్త బ్రహ్మ క్రియేట్ చేశారని చెప్తారన్నమాట మనకి ఇండియన్ మైథాలజీ ప్రకారం. సో ఈ దార్చిన్ అనే పాయింట్ దగ్గర నుంచి మనం ఏదుంటే రీచ్ చేసుకొని అందరూ ఏం చేస్తుంటే ఇలా కైలాస్ మానసరోవర్‌కి మొత్తం ప్రదక్షిణలు చేస్తారన్నమాట. ఇలా ప్రదక్షిణలు చేసి వాళ్ళు తర్వాత దే ఎండ్ దేర్ జర్నీ ఓవర్ దేర్. ఇది కైలాస్ మానసరోవర్ అనేది ఒక స్పిరిచువల్ ఆల్మోస్ట్ 3-4 రిలీజియన్స్ మనకేంటంటే మనకి హిందూ రిలీజియన్ జైన్ రిలీజియన్‌లో ఆర్ బుద్ధిజంలో ఇలా మేజర్ రిలీజియన్స్‌లో అదేవిధంగా మనకు వేరే రిలీజియన్స్‌లో కూడా మనకు పూర్తిగా కైలాస్ మానసరోవర్‌కి మంచి చైనీస్ రిలీజియన్‌లో కూడా మన చైనీస్ పరంగా కూడా మనం అన్నిట్లో మనకు దానికి ఒక సాక్రెడ్ స్పేస్ ఉందన్నమాట. సో ఇది రూట్ 1 ఇది న్యూ ఢిల్లీ నుంచి. ఇంకో రూట్ వచ్చేసి మనకు గ్యాంగ్టాక్ నుంచి ఉందన్నమాట. గ్యాంగ్టాక్ నుంచి మనకు సిక్కింలో నాథులా పాస్ నుంచి వెళ్తాము. ఇక్కడ కూడా మనకు అప్పుడు ఇక్కడ డోక్లాం ఇష్యూ కూడా మనకి ఇక్కడ రేజ్ అయిందన్నమాట. డోక్లాం కాస్త ఇక్కడ మనకి భూటాన్ ఉంటుంది ఇక్కడ. ఇది మన సిక్కిం ఇది కాస్త నేపాల్ పైన కాస్త చైనా అనమాట. సో నాథులా పాస్ నుంచి కాంగ్మాకి వెళ్ళాలి. ఇది కూడా టిబెట్ రీజియన్. టిబెట్ కాస్త మనకు చైనా ఆక్యుపైడ్ రీజియన్. సో కాంగ్మా నుంచి మనం లాజీకి వెళ్ళాలి. లాజీ నుంచి మనం జోంగ్బాకి వెళ్ళి జోంగ్బా నుంచి మనం దార్జిలింగ్‌కి వెళ్ళాలి. ఇటు నుంచి మనం దార్జిలింగ్‌కి రావాలన్నమాట. ఇది సెకండ్ రూట్. నెక్స్ట్ రూట్ వచ్చేసి మనకు రూట్ 3 వచ్చేసి మనకు కాఠ్మండు నుంచి ఉందన్నమాట మనకు నేపాల్ నుంచి. సో ఇదివరకు మనం చూస్తే నేపాల్‌కి ఇప్పుడు మనకు పూర్తిగా పాస్‌పోర్ట్ లేకుండా కూడా చాలా సార్లు మనకు అంత మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయన్నమాట నేపాల్‌కి అండ్ ఇండియాకి. బట్ నౌ ఇలాంటి రిలేషన్స్ డెఫినెట్‌లీ అది ఫ్యూచర్‌లో చాలా విషయాలు కాంప్లికేట్ చేయబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. సో కాఠ్మండు నుంచి నేను తోతపాని నుంచి మనకు న్యాలా. కాఠ్మండు నుంచి తాతోపాని నుంచి మన న్యాలం, అక్కడి నుంచి మన సంగమా బజార్ నుంచి మళ్ళీ జోంగ్బా నుంచి మనం దార్చిన్ అనే ప్లేస్‌కి వెళ్ళొచ్చనమాట. సో ఇది ఇంకో రూట్. అండ్ ఇంకో ఫైనల్ రూట్ ఉందన్నమాట. ఇది మనకు రూట్ 4 ఏంటంటే లక్నో నుంచి. లక్నో నుంచి ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ మనకొచ్చేసి నేపాల్ గంజ్ మళ్ళీ సిమికోట్ నుంచి మళ్ళీ హిల్సా నుంచి మన పూరాంగ్ నుంచి దెన్ అగైన్
మన దార్చనికి రీచ్ అవుతామన్నమాట. ఈ 4 రూట్స్. బేసిక్‌గా ఏంటంటే ఈ 4 రూట్స్ కన్నా ఈ రూట్‌ని బాగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే న్యూ ఢిల్లీ ఇది అందరికి యాక్సెసిబుల్ పాయింట్. ఇక్కడ నుంచి మన దార్చుల నుంచి మన నారాయణ నుంచి మన కాలాపాని నుంచి మన లిపు లేక్, లిపు నుంచి పూరంగ్ నుంచి మరి ఇలా అని ఇది చాలా ఈజీ యాక్సెసిబుల్ పాయింట్. ఇది ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎందుకంటే మీరు వేరే రూట్స్ మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా దూరం నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం సిక్కింకెళ్ళాలన్నమాట. అంటే బేసిక్‌గా ఎవరైనా వెళ్ళాలంటే ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి బానే ఉంటుంది. బట్ మేజర్ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ పార్ట్‌లో వీళ్ళు కాస్త డైరెక్ట్ గ్యాంగ్టాక్ వెళ్ళాలంటే గ్యాంగ్టాక్ మళ్ళీ చాలా టైం పడుతుంది అక్కడ మనకు. సో, ఇది ఎక్కువ టేక్స్ మోర్ టైమ్ అనమాట. ఎవరైనా వేరే నేచురల్ వేలో మన నేచర్‌ని ఎక్స్‌పీడిషన్ చేయాలనుకునే వారు మాత్రం తప్పకుండా ఆ రూట్ ప్రిఫర్ చేస్తారు. బట్ మిగతా రూట్స్ మాత్రం ఇవన్నీ ప్రిఫర్ చేయకుండా పీపుల్ ప్రిఫర్ దిస్ రూట్ న్యూ ఢిల్లీ. సో, ఇది మనం ఇలా బేసిక్‌గా రీసెంట్‌గా ఏం చేశామంటే మనము ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే మనకు ఈ లిపు లేక్ ఏదైతుందో ఇక్కడ మన కాలాపాని ఏరియా అయితుందో ఇక్కడ మనకు పూర్తిగా మంచి మోటరబుల్ రూట్ క్రియేట్ చేశారనమాట. ఫర్ ఈజీ యాక్సెసిబిలిటీ. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇక్కడ ఇన్‌లాండ్ అయితే నారాయణాశ్రమం వరకేమో బానే రోడ్స్ ఉన్నాయి. బట్ కాలాపాని నుంచి అక్కడ లిపు లేక్ వరకు అండ్ ప్రాపర్ మంచి రోడ్స్ లేవు. అంటే ఏదో నడకదారిన వెళ్ళేవారు. సో, నడకదారిన వెళ్ళడం కన్నా అక్కడ పూర్తిగా అంటే మంచి రోడ్స్ లేనప్పుడు ఇక కాలాపాని నుంచి మన లిపు లేక్ అయితే మంచి మోటరబుల్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఫాస్ట్‌గా ఆ జర్నీని మనం తగ్గిస్తుందనమాట. చాలా ఈజీగా మనకు అక్కడ 3 డేస్ నుంచి 2 విధాలుగా మనకు తగ్గించడం జరుగుతుంది. సో, దీన్ని జీర్ణించుకోలేని ఇప్పుడు ఏమంటారంటే నువ్వు నేపాల్ లేదు ఇది మా టెరిటరీలో ఉందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఫారెన్ మినిస్ట్రీ కూడా అది కాస్త అంటే బెదిరింపు మెసేజ్‌లు ఇవ్వడం జరుగుతుందన్నమాట రీసెంట్‌గా. అండ్ మనం ఫర్దర్‌గా ఆర్టికల్ మనం చూస్తుంటే నేపాల్స్ క్యాబినెట్ డిసిషన్ టు అడాప్ట్ ఎ న్యూ పొలిటికల్ మ్యాప్ దట్ క్లెయిమ్స్ నాట్ ఓన్లీ లిపు లేక్ బట్ అదర్ ఏరియాస్ that are in the Indian territory that have been claimed by the Nepal, invoking that Sugauli Treaty with British was described by the India's Minister of External Affairs as an artificial, unilateral and unacceptable. అయితే ఇక్కడ ఏంటి మినిస్టర్ ఆఫ్ ఎంఈఆ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కాస్త ఏంటి ఇదివరకు చెప్పడం జరిగిందనమాట. 1816 సుగాలి ట్రీటీ అయితే మనకు బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగిందో ఆ ట్రీటీ కాస్త అంటే అప్పట్లో చేసుకున్న బ్రిటిష్ ట్రీటీ ప్రకారంగా ఏంటంటే ఈ యొక్క కాలాపాని అదేవిధంగా మనకి లిపు లేక్ ఏరియా అవుతుందో ఇది మనకు నేపాల్ భూభాగంలో అప్పట్లో ఉండేది. బట్ ఆఫ్టర్ సో కాల్డ్ వేరే కొన్ని యొక్క అడ్మినిస్ట్రేటివ్ పాలసీ చేంజెస్ వల్ల దీస్ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ఇవి వచ్చేసి మనకి దే హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ లిపు లేక్ అండ్ కాలాపాని ఏరియా హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ది జాగ్రఫికల్ లొకేషన్స్ అవుతున్నాయి, డెమోగ్రఫిక్ లొకేషన్స్ అవుతున్నాయి ఇవి ఇండియాకు పార్ట్ అని చెప్పడం జరిగిందనమాట. సో, ఇది వరకు గతంలోనే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవన్నీ సోర్సెస్ ఏవైతున్నాయి ఇవి ఇక మీద వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఇవి ఆర్టిఫిషియల్ ఇవన్నీ యూనిలాటరల్ అదేవిధంగా అన్‌యాక్సెప్టబుల్. ఏకపక్షం అదేవిధంగా ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం అన్‌యాక్సెప్టబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు మీరు 1816 తర్వాత గవర్నమెంట్స్ వచ్చినాయి. అడ్మినిస్ట్రేటివ్ పాలిసీస్‌లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఆ తర్వాత ఇవి ఇండియాలో ఒక పార్ట్ అయిపోయినాయి. ఏంటిది ఇండియాలో ఒక పార్ట్ చేయడం జరిగిందన్నమాట. కాలాపాని అదేవిధంగా మనకు లిపు లేక్ అని ఏరియాలో. లేకపోతే మనం చెప్పొచ్చు అవును ఇప్పుడు ఈ రోజు కూడా మన పాకిస్తాన్ ఇది పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. మనం చెప్తున్నామా? లేదు కదా! ఎందుకంటే అప్పుడు 1947 కొన్ని అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వచ్చాయి. అదేవిధంగా మనకు బంగ్లాదేశ్ సెపరేట్ ఇండిపెండెంట్ స్టేచర్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా మ్యాన్మార్ అంతెందుకు మనం మ్యాన్మార్ కూడా ఇండియా ఒక పార్ట్ చెప్పొచ్చు. బట్ తర్వాత మనం వారికి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అంటే వారికి ఇండివిడ్యువల్ సోవరెనిటీ స్టేటస్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎవరి సార్వభౌమత్వం వారికి ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ అది అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వల్ల. బట్ నౌ చైనా సపోర్ట్ తీసుకొని ఎలా చెప్తుందో తెలీదు కానీ నేపాల్ మాత్రం ఆఫ్టర్ 1816 సుగాలి ట్రీటీని కన్సిడర్ చేసుకొని లేదు లిపు లేక్ అండ్ కలపాని మా ఏరియా అని చెప్పడం జరిగింది. ఇది ఏమాత్రం కూడా వాస్తవం లేని అదేవిధంగా బేస్‌లెస్ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడేంటి టెన్షన్స్ హావ్ ఆల్సో బీన్ ఫ్యూల్డ్ బై మిస్టర్ ఓలిస్ జాయిబ్ దట్ అర్బన్ ఓలీగా యొక్క జైబ్ అంటే నోటి దురుసు అని చెప్పొచ్చు. ఇక్కడ మనము ఓలీ జైబ్ దట్ ఇండియన్ వైరస్ లుక్స్ గుర్తించండి. ఇక్కడ ఇండియన్ వైరస్ లుక్స్ లైక్ మోర్ లీథల్ దెన్ దట్ వన్ ఫ్రమ్ ది చైనాస్ and the Indian army chiefs of contention that Nepal raised the dispute at the behest of the external force, namely China. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బేసిక్‌గా ఇక ఓలీ ఎవరు మనకు ఇక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఏమంటున్నారంటేను ఇండియా యొక్క సో కాల్డ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్‌గా ఉన్నాయి. లీథల్ అంటే చాలా డేంజరస్ అండ్ అదేవిధంగా డెడ్లీ అని చెప్పడం మీనింగ్ వస్తుందన్నమాట. మన కరోనా వైరస్ కన్నా చైనా యొక్క కరోనా వైరస్ కన్నా ఇండియా యొక్క ఈ వైరస్ మాత్రం పూర్తిగా ఇది చాలా కంటెన్షియస్ అదేవిధంగా చాలా హార్మ్‌ఫుల్ ఇది మనకు డెడ్లీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ ఇంటెన్షన్స్ కూడా చూసుకుంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ నరావనే గారు మేజర్ నరావనే గారి గురించి జనరల్ నరావనే యొక్క కండిషన్ తీసుకున్న జనరల్ నరావనే ఏం చెప్పడం జరిగిందంటే నేపాల్ ఎవరు అండదండని చూసుకొని చేస్తున్నారు ముఖ్యంగా ఎస్పెషల్లీ ఎవరు ఉసగొలుతూ చేస్తున్నారు ఎక్స్టర్నల్ ఫోర్స్ అది ఏదో చైనాకి సంబంధించి ఉంటుందని చెప్పడం జరిగిందనమాట ఇది ఒక ప్రెస్ మీట్‌లో. దానికి కాస్త ఇక్కడ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇండియా యొక్క వైరస్ కాస్త డేంజరస్ అని చెప్పడం జరిగిందనమాట. ఇది చాలా బేస్‌లెస్ అదే విధంగా ఏదో అంటే బేసిక్‌గా బేస్‌లెస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పొచ్చనమాట. ప్రొవోకేట్ చేసిన ఆర్గ్యుమెంట్ అని చెప్పొచ్చు. అలాంటి స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మన ప్యాసేజ్ బౌండరీ డిస్ప్యూట్స్ ఆర్
common ground for countries that have an ancient history and shared borders. And the Kalapan issue is one such dispute that India and Nepal have resolved to sort out. It is unfortunate that the respective foreign secretaries tasked by the Prime Minister Modi and the Nepal leader Sushil Koirala in 2014 to discuss the matter have failed to find an acceptable date for a మీటింగ్ since then. అయితే ఈ కాలపాన్ ఇష్యూ అదేవిధంగా ఏదైతే టెరిటోరియల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవి కొన్ని కొద్ది ఇదివరకు ఆల్రెడీ మనకంటే కొద్దిగా కాస్త కొద్ది సమస్యాత్మకంగా ఇదివరకు ఉన్నాయి పూర్వంలో పాస్ట్లో. దీన్ని కాస్త డిస్కస్ చేద్దాం, దీన్ని కాస్త మనం పూర్తిగా సార్ట్ అవుట్ చేసుకుందామని ఇదివరకు మినిస్టర్ మనకు అంటే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు మోడీ గారు అదేవిధంగా 2014లో అండ్ నెక్స్ట్ సుశీల్ కోయిరాలా ఎవరుతున్నారు వీరు అనుకున్నారు అప్పట్లో. బట్ ఒక ప్రాపర్ డేట్ అప్పట్లో మనకు సుశీల్ కోయిరాలా వచ్చేసి ఈ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. వీళ్ళు అనుకున్నారు బట్ ఒక ప్రాపర్ డేట్ అండ్ ఒక ప్రాపర్ వెన్యూ ఫిక్స్ కానందుకు ఆ యొక్క రైట్ సందర్భం రానందుకు వీళ్ళు ఆ విషయమే డిస్కస్ చేయలేకపోయారన్నమాట. సిన్స్ దెన్ ఇది కాస్త ఇది పోస్ట్పోన్ అవుతూనే వస్తుందని చెప్పొచ్చు, ఇక్కడ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే ఇండియా మస్ట్ ఇక్కడండి మనకు ఇండియా మస్ట్ concede it has dragged its feet on the issue, and even 2 weeks ago when the matters came to a boil in Kathmandu, the Ministry of External Affairs response that it would convene the meeting after the pandemic had been dealt with as unnecessarily dismissive of an issue important to Kathmandu. అంటే ఇక్కడ మన ఇండియా కూడా కాస్త ఒప్పుకోవాలి, దీన్ని అక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇష్యూని మనం ఇదివరకు మనం పూర్తిగా మనం కూడా కాస్త నిజంగానే మనం అంటే వాయిదా వేస్తూ వచ్చాం, లేకపోతే మనకి ముందుగానే మనం దీన్ని కాస్త ఫస్ట్ పీరియడ్లో తీసుకొని మనం చర్చించి ఉంటే దీన్ని కాస్త మనం తప్పకుండా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాషన్ చేస్తున్నారు ఇక్కడ, అంటే లైక్ మీరు చేసి లేదంటే తప్పు చూపిస్తున్నారని కూడా చెప్పొచ్చు అనమాట. ఆ ఎడిటర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అది ఇక్కడ. ఎస్ ఇది ఫ్యాక్ట్, అది నిజం, అది వారు చెప్పేది కూడా నిజమే అనుకోవచ్చు మనం. అదేవిధంగా రీసెంట్గా 2 weeks బ్యాక్ కూడా మన కాఠ్మండూలో వచ్చేసి ఇలాంటి పరిస్థితులు విపరీతం పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కూడా మనం దీన్ని మనం పూర్తిగా అడ్రస్ చేసి బాగుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది ఎందుకంటే అప్పుడు కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్స్ ఏం చెప్పిందంటే మనం లేదు ముందుగా ఈ పాండమిక్ ఇష్యూ అవుతుందో దీన్ని మనం సార్ట్అవుట్ చేసుకుందాం, ఆ తర్వాత మనం ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చూద్దామని వారు చెప్పడం జరిగింది. సో ఇది మనం ఒప్పుకోవాలని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనం. అండ్ రీసెంట్లీ మిస్టర్ ఓలీస్ గవర్నమెంట్ హ్యాడ్ రేస్డ్ ఇట్ లాస్ట్ నవంబర్ యాజ్ వెల్. లాస్ట్ నవంబర్ కూడా వారిది యొక్క చర్యని వారి అంటే ఈ బార్డర్ ఇష్యూస్ అయితే ఉన్నాయో, ఈ యొక్క కలపని అదేవిధంగా మనకు లిపులేకి ఏదో ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా దీని ఎదురు కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఇట్స్ ఆఫర్ టు సెండ్ పొలిటికల్ వారు వచ్చేసి మనకు ఒక పొలిటికల్ ఎన్వైని కూడా మనకు న్యూఢిల్లీ నుంచి పంపించిన వాళ్ళు అప్పుడు చేశారు. కానీ దీని కాస్త మనం అప్పట్లో మనం కొద్దిగా తోసిపుచ్చామని చెప్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ న్యూఢిల్లీలో. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద స్ట్రగుల్ విత్ ఇన్ ద రూలింగ్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ హ్యాస్ స్పర్డ్ మిస్టర్ ఓలీస్ మోర్ కాంబేటివ్ పోస్టర్. నిజం చెప్పాలంటే అక్కడ మనకు ఇనిషియల్గా అక్కడ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా వాళ్ళకు అంతర్యుద్ధం జరుగుతుంది. సో దీని కాస్త మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన నేషనలిస్ట్ ఎజెండా తీసుకొని, ఎందుకంటే ఒక దేశంలో ఎప్పుడైనా ఒక పార్టీలో లేదా లోపల ఇంటర్నల్గా ఒక కుమ్మరాట జరిగినప్పుడు పక్క దేశం పైన ఏడవడం అది పాకిస్తాన్ లాంటి చర్య. అంటే అలాంటిది ఇక్కడ వీళ్ళు పాటిస్తున్నారు. ఏంటంటేను వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు స్టిల్ ఒక పక్క దేశం మీద ఏర్పడ్డప్పుడు లోపల అన్ని ఇష్యూస్, ఇంట్లో ఉన్న ఇష్యూస్ అన్ని మర్చిపోయేవారు, వాళ్ళు బయట వారి మీద వాళ్ళు మరి కాన్సన్ట్రేట్ చేయడం అనమాట. ఇట్స్ డ్రాగింగ్ సంబంధించి ఇంటెన్షన్ అనమాట. ఒక ఇంటెన్షన్ తీసుకుని మొత్తం అందరూ డ్రాగ్ చేసుకుని స్టేట్మెంట్స్ అక్కడ యొక్క లోకల్ పొలిటికల్ లీడర్స్ ప్లేస్ గేమ్ ఇది వాళ్ళు చేయొచ్చని ఇక్కడ చేస్తున్నారు. మిస్టర్ ఓలీ కూడా అదే చేస్తున్నారు. అక్కడ ఇంటర్నల్గా వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఉన్నా వాళ్ళు అంటే అతని వ్యతిరేకత ఉండకూడదు ఇంటర్నల్గా నేషన్ నుంచి, కాబట్టి జనాలకు అందరినీ ఉసగలుపుతున్నారు. ఏంటి నేషనలిస్ట్ ఇష్యూ మీద, వాళ్ళ యొక్క నేషన్ ఇంట్రెస్ట్ బేస్ మీద. ఎందుకంటే వెన్ ఇట్స్ కమ్స్ టు నేషన్ తప్పకుండా అందరూ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ కంక్లూజన్ పరంగా చెప్పాలంటే మనం గివెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైస్ విత్ నేపాల్, అయితే ఇంపార్టెంట్ మనకు నేపాల్తో ఉన్న బంధాన్ని మనం వాటి ఎక్కువ ప్రాముఖ్యత సో దాని ఇంపార్టెన్స్ కలిగించుకుంటూ దాని యొక్క ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం ఏం చెప్పాలి ఆఫన్ రొమాంటిసైజ్డ్ యాజ్ ఇండియా యొక్క రిలేషన్ ఇలా నేపాల్తో ఎలా మనకు అంటే బేసిక్గా ఎలా మనకు కన్సిడర్ చేస్తారంటేను వన్ ఆఫ్ అస్ రోటీ బేటీ అనమాట, అంటే ఫుడ్ అండ్ మ్యారేజ్ అనమాట. సో మనకు లైవ్లీవుడ్ అదేవిధంగా మ్యారేజ్ పరంగా కూడా అక్కడ ఇంటర్లేషన్స్ చాలా వరకు ఉన్నాయి మన నేపాల్ నుంచి ఇండియాకి. ఎందుకంటే పాస్పోర్ట్లకి కూడా చాలా మనకు జర్నీస్ జరుగుతుంటాయి అనమాట చాలా వరకు. అంత అఫీషియల్గా అంత ఓపెన్గా అంత ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట, లైక్ బ్రదర్స్ లాగా బ్రదర్ రిలేషన్ అక్కడ ఉంటుందన్నమాట. సో ఇండియా మస్ట్ నాట్ డీలింగ్ విత్ ది మ్యాటర్. ఈ విషయం పైన మన ఇండియా ఇక మీద డిలే చేయకూడదు. దీన్ని అతి త్వరలో ఎట్ ఎ టైమ్ వెన్ ఇట్ ఆల్రెడీ హ్యాస్ ఇట్స్ హ్యాండ్స్ ఫుల్ విత్ పాండమిక్ అండ్ ఫేస్ ఆఫ్ ఇది చైనా ఇన్ లడాక్ అండ్ సిక్కిం. సో సిక్కింలో మనకు డోక్లా మిషో అదే విధంగా మన చైనాలో మనం రీసెంట్గా మనకు చెప్పాం కదా ఇందాక దర్బుక్ షోక్ దౌలత్ బెడ్ ఓల్దీ అంటే డిబిఓ రోడ్ అదేవిధంగా మనకు సిక్కింలో ఇష్యూ అయినా దీని ద్వారా కూడా మనకు చైనాతో మంచి రిలేషన్స్ లేవు ఆల్రెడీ. అదేవిధంగా మనకి కోవిడ్-19తో ఇష్యూస్ ఉన్నాయి, పాకిస్తాన్ ఇష్యూస్ కాబట్టి అన్నింటినీ ఇక సమస్యలు ఒకదాన్ని ఒకటి వెంటేసుకోకుండా మనం ఒక్కొక్కటిని ఇప్పటి నుంచి సాల్వ్ చేసుకుంటే మనం ముందుకెళ్తే తప్పకుండా ఫ్యూచర్లో మంచి బాగుంటుంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది మన కంక్లూజన్ నోట్లో. సో ఇదని మనకి ప్యాసేజ్ ఎటు ఆర్టికల్ అండ్ నౌ మనం మీనింగ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. వొకాబులరీ అదేవిధంగా వొకాబులరీ కనుక మీరు చూసుకుంటే రెపో రేట్ చెప్పడం జరిగింది. రెపో రేట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. రెపో రేట్ అంటే ఏంటిది? రెపో రేట్ అరే రిపర్చేస్ రేట్. రెపో రేట్ ఇంకో పేరు ఏంటి? రిపర్చేస్ రేట్ అని చెప్పొచ్చు అనమాట. ఇస్ అ కీ మానిటరీ పాలసీ ఆర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ at which the central bank or the reserve bank of India lends short term money to the banks అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కూడా వచ్చేసి మనం ఏం చేయించారు, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్, ఇది స్టెప్ అప్ టు ద ప్లేట్. స్టెప్ అప్ టు ద ప్లేట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డూయింగ్ సంథింగ్ ఈవెన్ దో ఇట్ ఈస్ డిఫికల్ట్. మనకు కష్టకాలంలో మనం ప్రాపర్ మెషర్స్ తీసుకోవాలని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ దీని యొక్క సినోనిమ్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనం సినోనిమ్స్ మనము
ఆన్సర్ ఫర్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకో చెప్పుకోవచ్చు అంటాను యాక్సెప్ట్ ఆర్ క్యారీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి సినోనిమ్స్ పరంగా చెప్పుకోవచ్చు. మనకి ఈ యొక్క ఏది స్టెప్ అప్ టు ద ప్లేట్ అనే ఒక ఫ్రేజులకి మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఫ్రేజల్ వర్బ్ అండి మనకు. ఇక్కడ ఏం చెప్పారంటేను మీకు స్టెప్ అప్ టు ద ప్లేట్‌కి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకున్నాను. ఏంటంటేను ఎలా చెప్పొచ్చు, ఇన్ దిస్ క్రైసిస్ వి ఆల్ నీడ్ టు స్టెప్ అప్ టు ద ప్లేట్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్. ఇలాంటి ఈ యొక్క దుర్భరమైన సో కాల్డ్ పాండమిక్ యొక్క క్రైసిస్ ఏదైతుందో మనకి ఆర్థిక సంక్షోభం అవుతుందో దీంట్లో కూడా మనం ముందుకు వచ్చి రెస్పాన్స్ తీసుకొని మనము వీ టు స్టెప్ అప్ టు ద ప్లేట్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్. మనం తప్పకుండా మాకు మంచి మార్పు తీసుకురావాలని అది అలా మన సెంటెన్స్ చెప్పొచ్చు అనమాట. ఎలా ఇన్ దిస్ క్రైసిస్ వి ఆల్ నీడ్ టు స్టెప్ అప్ టు ది ప్లేట్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ డిస్కస్ చేద్దాం. ప్లేడ్ అవుట్ అనే మీనింగ్ ఏంటి వస్తుంది మనకు అంటే అలిచిపోవడం అనమాట. ఏది అలిచిపోవడం, టైర్డ్ అండ్ నో మోర్ లాంగింగ్ హ్యావింగ్ టు ఆర్ ఎఫెక్టివ్నెస్ అని చెప్పొచ్చు అనమాట. లైక్ ఐఎమ్ అబౌట్ ఇది డిస్కస్ చేస్తాను మనకు ఐఎమ్ అబౌట్ ప్లేడ్ అవుట్ ఐ నీడ్ సమ్ బ్రేక్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఇది ప్లే యొక్క ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆర్ఎస్ వీ కెన్ సే సెంటెన్స్ పరంగా ఇంకో వర్డ్ కూడా మనం డిస్కస్ చేయవచ్చు. ఏంటంటే దే వోంట్ గెట్ పీపుల్ టు ఓట్ ఫర్ దోస్ ప్లేడ్ అవుట్ పాలసీస్. వారి యొక్క సో కాల్డ్ మన అయితే మనం ఆల్రెడీ ఆడిట్ పాలసీస్ చెబుతున్నాయి, ఆల్రెడీ మనకు పనికిరాని పాలసీస్ చెబుతున్నాయో వాటిని తీసుకొని తప్పకుండా వాళ్ళ జనాలు ఓటింగ్ మనం తీసుకురాలని చెప్తున్నారు అనమాట. అది అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షేవ్ ఆఫ్ షేవింగ్ అని కాదండి, ఇది ఒక విధంగా లిటరల్గా ఆ షేవింగ్ అనే మీనింగ్ అలాంటిది వస్తుంది. ఇది సంథింగ్ లైక్ రిడ్యూసింగ్ అనమాట. రిడ్యూసింగ్ అంటే ఏదైనా మనం తగ్గించడం అనమాట. షేవ్లో తీసినప్పుడు ఏం చేస్తాం, ఫేషియల్ హెయిర్ని అయితే ఉంటుంది దాన్ని తగ్గిస్తాం, దానికి హైట్ని తగ్గిస్తాం. అలాంటిది ఇక్కడ అనమాట టు రిడ్యూస్ అన్ అమౌంట్. ఏదైనా అమౌంట్ని అయితే మనం ఆల్రెడీ ఉన్న అమౌంట్ అయితే ఉందో దాని నుంచి మనం కాస్త రిడ్యూస్ అనే అమౌంట్ చెప్పుతాం. టు రిడ్యూస్ అన్ అమౌంట్, కట్ బ్యాక్ ఆర్ కట్ డౌన్ అండ్ రిడ్యూస్ అని మనకి సినిమ్స్ లాగా ఇవ్వడు వాడచ్చు. సో ఇది ఏంటంటేను టు రిడ్యూస్ ఆర్ రిమూవ్ ఆర్ ఎలిమినేట్ సమ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఎస్పెషల్లీ వెరీ స్మాల్ అమౌంట్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని నుంచి మనం వాడొచ్చు ఇది. సో ఇక్కడ ఇది ఒక ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ కెన్ బి యూజ్ బిట్వీన్ షేవ్ అండ్ ఆఫ్ కూడా మనం వాడొచ్చు. అంటే ఇది కూడా ఒక ఫ్రేజల్ వర్బ్. ఇంకో ఫ్రేజల్ వర్బ్ ఇచ్చా ఇక్కడ ఫేస్ ఆఫ్ అంటే టు టేక్ అప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ కన్ఫ్రంటేషన్ ఎస్పెషల్లీ ఎట్ ద రైట్ ఆఫ్ ది స్టార్ట్ ఆఫ్ ఫైట్ ఆర్ గేమ్. అంటే బేసిక్గా ఫేస్ టు ఫేస్ గొడవ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో ఫేస్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు బర్డన్. ఇది నౌన్లో వాడడం జరిగింది ఆర్టికల్లో. అంటే భారము. సినోనిమ్స్ పరంగా మనం చూసినట్టు మనకు లోడ్, కార్గో, ఫ్రైట్, వెయిట్, చార్జ్, ప్యాక్, బండల్, పార్సల్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రూడెన్స్ అనే వర్డ్ వాడడం జరిగింది. అంటే విజ్డమ్ సంబంధించింది, సో వివేకం సంబంధించిన అనమాట. ఇది నౌన్లో వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఆర్టికల్లో. అండ్ దీని మీనింగ్ ఏంటి, మనకు వివేకమైన భావన ఆర్ వివేకం సంబంధించిన అనమాట. అందుకే మనం సినోనిమ్స్ లాగా మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, ఈ యొక్క వర్డ్స్ ఇలాంటివి విజ్డమ్, జడ్జ్మెంట్, సెగాసిటీ, స్ట్రీవ్నెస్, అడ్వైజబిలిటీ, కామన్ సెన్స్ ఆర్ కాషన్ అనే వర్డ్స్ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ డిక్టేట్ అనే వర్డ్, ఇది వర్బ్లా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. అంటే తెలుగులో మీనింగ్ వచ్చేసి మనకు స్పష్టమైన పదములతో అధికారపూర్వంగా లేదా స్పష్టమైన అంటే అధికారంతో మనం ఒకరిని అంటే ఒక పవర్తో అథారిటీతో మనం ఒకరిని డైరెక్ట్ చేయడం అనమాట. ఒకరిని మనం నిర్దేశించడం, మనం ఇది చేయి అది చేయని ఆర్డర్ చెప్పడం అని చెప్పొచ్చు అనమాట. అందుకే సినోనిమ్స్ పరంగా మనం చూసుకునే సినోనిమ్స్ వచ్చేసి మనకు ఆర్డర్, కమాండ్, డిక్రీ, ఎడిక్ట్, రూల్, రూలింగ్, ఆర్డినెన్స్, డిక్టమ్, డైరెక్టివ్, డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్, ప్రొనౌన్స్మెంట్ అండ్ మ్యాండేట్ అండ్ వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫాలోడ్ బై దిస్ నెక్స్ట్ స్లైడ్లో మనం వీఆర్ ఏబుల్ టు సీ ఫ్యూ మోర్ వర్డ్స్. ఆన్ ద యాన్విల్, ఇదొక ఇడియం అండి. ఆన్ ద యాన్విల్ అంటేను ఇన్ ఇన్ఫార్మేటివ్ వే ఏంటంటే బట్ ఇన్ ఇమ్మెచ్యూర్ అండ్ రెడీ స్టేట్ అనమాట. అంటే ఇన్ ఫార్మేటివ్ వే బట్ ఇమ్మెచ్యూర్ అండ్ రెడీ స్టేట్. ఆల్రెడీ మనం ప్రిపేర్ అయి ఉంటాం కొన్ని సందర్భాల్లో, బట్ స్టిల్ మనం దానికి రెడీగా ఉండం అనమాట. అంటే ఈ యొక్క సందర్భం వస్తే ఇలా ఉండాలి, మనం రెడీగా అనుకుంటాం, బట్ దానికి మనం ఫుల్గా రెడీ చెప్పొచ్చు అనమాట. చాలా సందర్భాల్లో ఎక్కువ ఎస్పెషల్లీ దిస్ హ్యాపన్స్ విత్ యంగ్ పీపుల్. స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు కొందరు వాళ్ళు ముందుగానే స్పీచెస్కి వాళ్ళు రెడీ అయి ఉంటారు. వాళ్ళు ముందుగా రెడీ అయి ఉంటారు, బట్ ఫైనల్గా వచ్చేసి మనకు వెన్ దే నేమ్స్ ఆర్ కాల్డ్, స్టేజ్ మీదకి వచ్చి మనకి స్పీచ్ ఏమని చెప్పినప్పుడు వాళ్ళు కాస్త ఫ్రైటెండ్ ఉంటారు అనమాట. దే ఆర్ నాట్ రెడీ. అలాంటి సందర్భం చెప్పొచ్చు అనమాట. మనకి ఏది మనకు ఆన్ ది విల్ అనే ఒక ఇది అయితే ఉందో మనకి ఇడియం, దాని మీనింగ్ అంటే ట్రూ టు సే ఎలా చెప్పొచ్చు అంటే టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిస్కషన్ ఆర్ ఫార్మేషన్ ఆర్ ప్రిపరేషన్ యాజ్ వెన్ ఎ స్కీమ్ ఆర్ మెజర్ ఈజ్ ఫార్మింగ్. అంటే స్కీమ్ ఆఫ్ మెజర్ ఏదైనా మనకు రెండు చర్యలు వచ్చినప్పుడు లైక్ పని చేసేటప్పుడు ఒక పనికి సంబంధించిన దానికి పూర్తి ప్లానింగ్ జరుగుతుంది అనమాట. సో బట్ ఫైనల్గా దాని ఎగ్జిక్యూషన్లో మాత్రం పూర్తిగా మెచ్యూరిటీగా మనం దాన్ని రెడీ ఉండాలని చెప్పచ్చు. మనం మీనింగ్ వస్తుంది, అలా వస్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనము ఒక సెంటెన్స్లో I have had a couple of projects on the anvil recently, but nothing has taken any definite shape yet.
నా షార్ప్ అవార్డ్స్ కూడా ఇదివరకు డిస్కస్ చేయడం అంటే నేను ఇదివరకు నేను డిస్కస్ చేశాను కదా, వాటిని మనం అడ్రస్ చేస్తున్నాను, బట్ ఏవి కూడా పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేని మీనింగ్ వస్తుందన్నమాట. అంటే అనుకోవడం జరుగుతుంది అని చర్యలు తీసుకోవడం, బట్ పూర్తిగా ఫైనల్ దాని యొక్క కార్యరూపం దాల్చదని మీనింగ్ వస్తుందన్నమాట అక్కడ. సో అదండి ఇది ఆన్ ద విల్ అనే ఆన్ ద యాన్విల్ అనే వర్డ్, అంటే ఈ యొక్క ఈడియం మీనింగ్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వర్డ్ మనకు మొరాటోరియం అనే వర్డ్ వచ్చేసి మనకు నౌన్లా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. అండ్ మీనింగ్ ఏమొస్తుంది, నిషేధము అదే తాత్కాలికమైన ఒక బ్రేక్ అనమాట దాని మీద. అంటే ఇది బేసిక్ ఎలా వస్తుందంటే మన యొక్క మీనింగ్ యూ కెన్ సే moratorium is a period which refers to the period of time during which you do not have to pay EMI. Basically చెప్పండి జనరల్ సెన్స్ ఇదే అని మీనింగ్ వస్తుంది అనమాట. లోన్ ఎనీథింగ్ విచ్ ఇస్ టేకెన్. సో దిస్ పీరియడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈఎంఐ హాలిడే. దీని బేసిక్గా మొరటోరియం మనం ఈఎంఐ హాలిడే కూడా చెప్పొచ్చు. సో సినోనిమ్స్ పరంగా మనం చూసుకున్నైతే మాత్రం ఈ యొక్క వర్డ్స్ మనం దీని యొక్క మీనింగ్ చెప్పొచ్చు. ఏంటంటే ఎంబార్గో, బ్యాన్, ప్రొహిబిషన్, సస్పెన్షన్, పోస్ట్‌పోన్‌మెంట్, స్టే, స్టాపేజ్, హాల్ట్, ఫ్రీజ్, స్టాండ్ స్టిల్ అండ్ రెస్పెక్ట్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి షాంబల్స్ అనే వర్డ్ మనం వాడడం జరిగింది. ఇది వర్డ్స్ ఆఫ్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసినా మాత్రం ఇది నౌన్లో వాడడం జరిగింది. అండ్ మీనింగ్ అంటే షాంబల్స్ అంటే గందరగోళంగా లేకపోతే దరిద్రంగా అని చెప్పుకోవచ్చు అనమాట. సో కయోస్, మెస్, మడల్, కన్ఫ్యూషన్, డిస్ఆర్డర్, డిస్అరే, డిస్ఆర్గనైజేషన్, హవక్, మేర్స్ నెస్ట్, డాగ్స్ డిన్నర్, డాగ్స్ బ్రేక్ఫాస్ట్. ఇవైతే లాస్ట్ త్రీ అయితే ఇచ్చాను. ఈ వర్డ్స్ ఇవి ఈడియమ్స్ కూడా అండి. ఇవి ఈడియమ్స్ కూడా. ఈడియమ్స్ యొక్క మీనింగ్ కూడా తప్పకుండా ఒకసారి వీటిని వాడుతూ కూడా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు కామెంట్ చేసి చూడండి. లెట్స్ సీ మీ ఆన్సర్ రైట్ అవుతుందా లేదా. అండ్ మీరు తప్పు చేస్తే తప్పకుండా యూఆర్ లెర్నింగ్ ఇట్. ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ డోంట్ గెట్ లైక్ ఫ్రైటెండ్ ఆర్ లైక్ స్కేర్డ్. మీరు ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు లెర్న్. ఇఫ్ యూఆర్ మేకింగ్ రైట్ దెన్ ఓన్లీ ఇట్స్ ఎ ప్రాబ్లమ్. Yes, making right it boosts your confidence, but at the same time, making wrong doesn't mean like you are not good at subject. Making wrong it helps you to learn. Basically, wrong చేసేవారే like mistake చేసేవారు they will get succeed ahead అన్నమాట. సో డూ కామెంటర్స్ లైక్ ఈ యొక్క 2-3 ఈడియమ్స్ని వాటిని వాడుతూ కూడా ఒక సెంటెన్స్ ఏమైనా ఫ్రేమ్ చేస్తూ కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి అక్యుములేటెడ్ వర్డ్ వాడొచ్చు మనము. అక్యుములేటెడ్ వర్డ్ని మనం చెప్పడం జరిగింది. అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూస్తే మాత్రం ఇది వర్బ్లా వాడడం జరిగింది. తెలుగులో మీనింగ్ చేసి చెప్తే మాత్రం దీన్ని కూడబెట్టడం, లేకపోతే అక్యూములేట్ అంటే కూడబెట్టడం, పోగు చేయడంతో పేరుకుపోవడం అనమాట. సినోనిమ్స్ కనుక మనం చూసినట్లయితే గ్యాదర్, కలెక్ట్, అసెంబల్, అమాస్, స్టాక్ పైల్ ఆర్ పైల్ అప్ అనే వర్డ్స్ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డాంటింగ్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా అడ్జెక్టివ్లో వాడడం జరిగింది. ఆర్టికల్లో అంటే మీనింగ్ ఏంటంటే కష్టమైందనమాట. సినోనిమ్స్ కనుక మనం చూసినట్లయితే మాత్రం ఏంటిది ఇంటిమిడేటింగ్, ఫార్మిడేబుల్, డిస్కన్సర్టింగ్, అన్నర్వింగ్, అన్సెట్లింగ్, డిస్మేయింగ్, discouraging, disheartening, dispiriting, demoralizing, forbidding అండ్ ఓమినస్ అనే వర్డ్ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు ప్రాస్పెక్ట్ అనే వర్డ్ వాడడం జరిగింది. ప్రాస్పెక్ట్ అనే వర్డ్ వచ్చేసి మనకు నౌన్లా వాడడం జరిగింది. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసినది మాత్రం ప్రాస్పెక్ట్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్ పరంగా మనము అంటే హోప్ఫుల్గా మనము రాబోయే భవిష్యత్తు హోప్ఫుల్గా ఉండడం అనమాట. అంటే ఎదురు చూసే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట దీన్ని తెలుగులో పూర్తిగా చెప్పాలంటే. అంటే ఛాన్సెస్, కంటెంప్లేషన్, ఆర్ట్స్, probability, పాసిబిలిటీ, హోప్, ఎక్స్పెక్టేషన్ అండ్ యాంటిసిపేషన్ వర్డ్స్ మనం దీని సినోనిమ్స్ పరంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్పోజ్ అనే వర్డ్ వాడడం జరిగింది అనమాట. డిస్పోజ్ అని చెప్తాం కదా మనం, అంటే ఏదైనా మనం స్ప్రెడ్ చేయడం అనమాట, ఏదైనా మనం పంపిణీ చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట తెలుగులో. మనం మీనింగ్ చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకుని మాత్రం ఈ యొక్క వర్డ్ని వర్బ్లా వాడడం జరిగింది. సో పంపిణీ, పంపకం, పంచుట, పంచిపెట్టుట, చెల్లించడం అనమాట ఇంక మీనింగ్స్ వస్తాయి. దీని యొక్క సినోనిమ్స్ పరంగా మనం చూసినట్లయితే మాత్రం ఇక వర్డ్ మీనింగ్ వచ్చేసి డ్రాప్, ఎక్స్పెండ్, గివ్, లేఅవుట్, అవుట్లే, పే, షెల్ అండ్ షెల్ అవుట్ ఆర్ స్పెండ్ అనే మీనింగ్స్ చెప్పుకోవచ్చు అనమాట. అంటే స్పెండింగ్ ఆర్ లైక్ గివింగ్ అని చెప్పుకోవచ్చు ఈ వర్డ్ మీనింగ్. నెక్స్ట్ వచ్చి డిసప్పాయింట్మెంట్ వర్డ్, మీకు ఆల్రెడీ ఫెమిలియర్ వర్డే, బట్ స్టిల్ దీని యొక్క వర్డ్ ఇంకోసారి డిస్కస్ చేస్తున్నాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఇది నౌన్లో వాడడం జరిగింది. ఆర్టికల్లో దీని మీనింగ్ ఏంటనో ఆశాభంగం అంట. ఆశాభంగం అంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సాడ్నెస్, రిగ్రెట్, డిస్మే అని వర్డ్ నోట్ డౌన్. డిస్మే, రిగ్రెట్ ఇవన్నీ మీకు తెలిసిన డిస్మే. సారో, డిస్పిరిటెడ్నెస్, డెస్పాండెన్సీ, వెరీ గుడ్ వర్డ్ అగైన్. డిస్ట్రెస్, చాగ్రిన్, ఎంచాంట్మెంట్ ఇది కూడా మంచి గుడ్ వర్డ్. డిస్ఎంచాంట్మెంట్, డెల్యూషన్మెంట్, డిస్ప్లెజర్, డిస్సాటిస్ఫాక్షన్ అండ్ డిస్గంటల్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వర్డ్స్ మనము వాడుతుంటే తప్పకుండా బాగుంటుంది అండ్ ఈ వర్డ్స్ మీద గుర్తుంచుకోవచ్చు.
గుర్తుంచుకోవడం కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రిస్ట్రక్చరింగ్ అంటే మనకు పునర్నిర్మాణం అని చెప్పొచ్చు. పూర్తిగా ఒక స్ట్రక్చర్‌ని కాస్త మళ్ళీ ఇంకోలా మరి తీర్చిదిద్దామని చెప్పొచ్చనమాట. ఉన్నదాన్ని కాస్త మనం వేరేలాగా మనం ఆర్గనైజేషన్ చేయమని మీనింగ్ చెప్పొచ్చనమాట. అదే మనకు మీనింగ్ వస్తుంది ఇక్కడ ఆర్గనైజ్ డిఫరెంట్‌లీ ఆర్ టు చేంజ్ ద మేకప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్యాటర్న్ ఆఫ్ అని చెప్పొచ్చనమాట. ఉన్నదానికన్నా ప్యాటర్న్ మనం మార్చడం అని చెప్పొచ్చు. ఇది వర్బ్‌లా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ వర్డ్ మనం చూసినట్లయితే మనకు డిస్ట్రెస్ అనే వర్డ్ మనకి ఇచ్చారండి. డిస్ట్రెస్ అనే వర్డ్ మనకు నౌన్‌లా వాడడం జరిగింది మనకి ఆర్టికల్‌లో. అండ్ దీని యొక్క మీనింగ్ తెలుగులో కనుక చూసుకున్న దుఃఖము లేకపోతే అమితమైన బాధ అని చెప్పొచ్చనమాట. డిస్ట్రెస్. సో యాంగ్విష్, సఫరింగ్, పెయిన్, అగానీ, టార్మెంట్, హార్ట్ అటాక్, హార్ట్ బ్రేక్, మిజరీ, బ్రెష్నెస్, సారో, గ్రీఫ్ అండ్ ఓ అనే వర్డ్స్ మనం వాడొచ్చు సినోనిమ్స్ పరంగా. సో అన్‌ఫెమిలియర్ వర్డ్స్ దీంట్లో తరచుగా వాడిన వర్డ్స్ ఓ అని వాడొచ్చు. నెక్స్ట్ గ్రీఫ్ రెగ్యులర్ వాడతాము. బ్రెష్నెస్ అదేవిధంగా టార్మెంట్ అనే వర్డ్ ఆర్ అగానీ అనే వర్డ్. సో ఇలాంటి వర్డ్స్ వాడితే తప్పకుండా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు బాగుంటుంది. ఎందుకంటే డిస్క్రిప్టివ్ పరంగా వెన్ యూ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ డెఫినెట్లీ ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ ఎరుడైట్‌నెస్ అనమాట. మీ యొక్క ఇంటలెక్చువల్ లెవెల్స్ గురించి చెప్తుంది అక్కడ మనకు. సో డిటీరియోరేట్ అంటే మనం ఏదైనా క్షీణించడము, ఏదైనా పూర్తిగా అంటే దాని యొక్క వాల్యూ తగ్గించడం, దాని యొక్క క్వాలిటీ తగ్గడం అని మీనింగ్ తెలియజేస్తుంది ఈ వర్డ్ మనకు. సో క్షీణించడము అది వర్బ్‌లా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసినట్లయితే దీని యొక్క సినోనిమ్స్ లాగా మనం చూసుకుంటే మాత్రం ఈ వర్డ్ మీనింగ్ ఎలా వస్తుంది వర్సన్, డెక్లైన్, డీజనరేట్, ఫెయిల్, స్లంప్, స్లిప్, గో డౌన్ హిల్, వెయిన్, ఎబ్, గో టు పాట్, డికే, డిగ్రేడ్, డీజనరేట్, బ్రేక్ డౌన్ అండ్ డీకంపోజ్ అనే వర్డ్స్ మనం వాడొచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ నడీర్ అనే వర్డ్ మనకు నౌన్‌లా వాడడం జరిగింది. దీని మీనింగ్ బెడ్ రాక్ ఆర్ బాటమ్ ఆర్ డెప్త్ ఆర్ రాక్ బాటమ్ జీరో అనమాట. అంటే కింది స్థాయిలో అనమాట. అంటే మనకు ఒక అపార్ట్మెంట్ ఒక మౌంటైన్ తీసుకున్నప్పుడు ఒక టాప్ పాయింట్ ఏమంటే మనం అపెక్స్ ఆర్ యాక్మే లైక్ వాట్ యూ సే మనం ఏమంటాం మనం ఎపిటోమ్ అని వాడితే చెప్తాం మనము. సో అలా హైయెస్ట్ పాయింట్ కదా. సో బాటమ్ పాయింట్ అనమాట లోవెస్ట్ పాయింట్ ఏమైనా ఉంటుంది లైఫ్లో దాన్ని ఏమంటారు దాన్ని నైడిర్ అని చెప్తాను అనమాట. దాన్ని నైడిర్ అని మనం చెప్తున్నాం అనమాట ఇది. సో అది మనకి వర్డ్ మీనింగ్ ఇలా వస్తుంది. అండ్ ఎంపతి అండ్ సింపతి వర్డ్స్ మన పైన లెఫ్ట్లో అండ్ ఇంగ్లీష్లో మీరు నేర్చుకుందాం. ఇది ఎంపతి ఏంటి మన నౌన్లో వాడడం జరిగింది. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా అంటే సానుభూతి గలమాట. సానుభూతి చూపించమని మీనింగ్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ మనకు. సో ద యాక్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ వర్డ్ జాపార్డీ అంటే మన ప్రమాదము ఇది నౌన్లో వాడడం జరిగింది. ఒక వర్డ్ మనకు ఇందులో ఏంటిది ఆర్టికల్లో. దీని సినోనిమ్స్ పరంగా మనం చూసుకుంటే మాత్రం డేంజర్, పెరిల్, ప్రికేరియస్నెస్, అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ ఆర్ వల్నరబిలిటీ ఆఫ్ థ్రెట్ అండ్ మెనేస్ అనే వర్డ్స్ మనం వాడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ డౌన్ అంటే మనకు ఇది పూర్తి స్థాయిలో మన పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా అని చెప్పొచ్చు అనమాట. సో అడ్జెక్టివ్లో వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. నెక్స్ట్ వర్డ్స్ మనం చూసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్, కంప్లీట్, టోటల్, థరో, ఎంటైర్, ఫుల్ ఆర్ అడ్వాన్స్డ్ అని మనం చెప్పొచ్చు అనమాట. సినోనిమ్స్ లాగా ఈ ఒక వర్డ్స్ని మనం వాడొచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ ఫుల్ బ్లోన్ అనే వర్డ్లో మనం. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రైసిస్ మనకు నౌన్లో వాడడానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా తెలుగులో కనుక మేము మీనింగ్ చూసుకునే మాత్రం సంక్షోభం, క్లిష్ట పరిస్థితి అని చెప్పొచ్చు అనమాట. కెటాస్ట్రఫీ, కెలామిటీ, కెటాక్లిజం అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ, డిసాస్టర్, ప్రిడికామెంట్ అండ్ ప్లైట్, మెస్ ఆర్ క్వాండరీ అనే వర్డ్స్ మనం వాడొచ్చు అనమాట క్రైసిస్కి ప్లేసెస్లో మనం. నెక్స్ట్ వచ్చి మనకు ఫ్లాష్ పాయింట్ అనే వర్డ్ మన నౌన్లో వాడడానికి అంటే ఇది మనకు తారాస్థాయి అని చెప్తారు కదా మనకు. అంటే లైక్ ఆల్మోస్ట్ కొట్టుకునే పొజిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఒక పాయింట్ విచ్ ఇట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బర్స్ట్ సడన్లీ ఇంటూ అన్ యాక్షన్ ఆర్ బీయింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీనింగ్ ఇంగ్లీష్ మీనింగ్ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ ఇది. అండ్ నెక్స్ట్ నర్చర్డ్ వచ్చేసి మనకు వర్బ్లా వాడడానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రోత్సహించడం అనమాట. నర్చర్డ్ అంటేను అందుకే ఎంకరేజ్, ప్రమోట్, స్టిమ్యులేట్, డెవలప్, ఫోస్టర్, కల్టివేట్, బూస్ట్, కాంట్రిబ్యూట్ టు, అసిస్ట్, హెల్ప్, అబేట్ అండ్ స్ట్రెంథెన్ వర్డ్స్ మన సినిమ్స్ లాగా మనం వాడొచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ నర్చర్డ్. నెక్స్ట్ వచ్చి మనకి అగ్రెసివ్ పోస్ట్ అని చెప్పారనమాట. అది అడ్జెక్టివ్ ఇది. అండ్ దూకుడు లేదా ఆక్రమణ శత్రు ధోరణి దురాక్రమణ మన తెలుగులో మీనింగ్ చెప్పుకోవచ్చు అనమాట. అండ్ హాస్టైల్, బెలిజరెంట్, బెలికోస్, యాంటాగోనిస్టిక్, ట్రక్యులెంట్, పగ్నాషియస్, కంబాటివ్ ఆర్ వైలెంట్ అనే వర్డ్స్ మనం సినిమ్స్ లాగా మనం వాడొచ్చు. సినిమ్స్ లాగా ఈ వర్డ్ తరచుగా వాడుతుండండి. అంటే లైక్ ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మీ కోపం ఎవరి మీద ఉంటే తప్పుడు అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్ స్లైడ్ ఫర్ మన వొకాబులరీ ఏంటంటే మన డిస్ప్యూటెడ్ అనే వర్డ్ అంటే మనకు వివాదాస్పదం అనమాట. డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని చెప్తారు కదా మనకు రియల్ ఎస్టేట్ యూజువల్లీ. సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా వాడతాం. అంటే వివాదాస్పదమైన భూభాగం అని చెప్పొచ్చు. టెరిటరీ భూభాగం అంటే టెరిటరీ. సో వివాదాస్పదమైన ఏది ఉంటే డిస్ప్యూటెడ్ అని చెప్పొచ్చు అనమాట. డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని చెప్తారు. సో క్వారల్ ఆర్ ఆర్గ్యూ, డిసగ్రీ, వ్రాంగల్, లాక్ హార్న్స్ ఆర్ ఫాల్ అవుట్ అనమాట. లాక్ హార్న్స్ ఇలా అంటే మనకు మీరు ఇప్పుడు డీర్స్ మీరు గమనించి ఉంటే డీర్స్ పైన మనకు కొమ్ములు ఉంటాయి అనమాట. సో 2 డీర్స్ కాస్త కొమ్ములు ఇలా గుద్దుకొని ఇలాంటి కొట్టుకొని మనకు అవి గొడవ పడతాయి అనమాట. సో అలాంటి సినిమా లాక్ హార్న్స్ అనమాట. అంటే మనకు పూర్తి స్థాయిగా నువ్వా నేను అన్నట్టు గొడవపడడం అనమాట అలా. అండ్ నెక్స్ట్ వర్డ్ రీఅఫర్మ్డ్ అనే వర్డ్ వర్బ్లా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. తెలుగులో కనుక మీరు మీనింగ్ గమనించైతే
తిరిగి ధృవీకరించడం అని మన వర్డ్ మీనింగ్ వస్తుంది మనకు. సో స్టార్ట్ అగైన్ ఆర్ స్టేట్ అగైన్ స్ట్రాంగ్లీ అని చెప్పొచ్చు అనమాట. పూర్తిగా మళ్ళీ తిరిగి ధృవీకరించడం అని మళ్ళీ దాన్ని అంటే ఇది నిజమని మళ్ళీ చెప్పుకోవడం అని అలాంటి ఒక మీనింగ్ వస్తుంది అక్కడ. పిలిగ్రిమేజ్ అంటే నౌన్‌లా వాడడం జరిగిన తీర్థయాత్ర, క్రుసేడ్, మిషన్, ట్రిప్, జర్నీ, ఎక్స్‌కర్షన్, యాత్ర అండ్ హాజ్. తప్పకుండా మీ లైఫ్‌లో ఇలాంటివి చేసి ఉంటారు. మీరు ఒక ఎక్స్‌కర్షన్ ట్రిప్ ఆర్ ఒక పిలిగ్రిమేజ్ ట్రిప్ దాని యొక్క సెంటెన్స్‌లో మనం ఒకసారి జస్ట్ ఎలా మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తారో తప్పకుండా ఆ వర్డ్‌ని మీ సెంటెన్స్‌లో ఇన్వాల్వ్ చేసుకొని, ఇంక్లూడ్ చేసుకొని మా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కింద. నెక్స్ట్ వర్డ్ వచ్చి మనకు ఫైరీ అనే వర్డ్. ఫియర్ అనే వర్డ్ వచ్చి మనకు అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది. నిప్పు వంటి అనమాట. బర్నింగ్ అలాంటిది. సో పేరులో మనకు ప్రొనౌన్సియేషన్ మనకు తెలుస్తుంది. అది మనకు బర్నింగ్, బ్లేజింగ్, ఫ్లేమింగ్ అండ్ రేజింగ్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట సినోనిమ్స్ లాగా మనము. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్వోకింగ్ అనే వర్డ్ మనకు పార్టిసిపల్ స్పీచ్ పరంగా వర్బ్‌లా వాడడం జరిగింది. అంటే ప్రేరేపించడము, దేన్నైనా మనం పూర్తిగా దాన్ని అంటే అయ్యేలా చేయడం అనమాట. దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అని చెప్పొచ్చు అనమాట. సో ఈ యొక్క వర్డ్‌కి మన సినోనిమ్స్ లాగా మనం డిస్కస్ చేసినట్లయితే ఎలిసిట్ అనే వర్డ్ మనం చెప్పుకోవచ్చు. ఇండ్యూస్ అండ్ కాజ్ అండ్ కిండల్ అనే వర్డ్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లీతల్ అనే వర్డ్ అంటే అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది. ప్రాణాంతకమైనది మనం డిస్కస్ చేసాం మనం. అంటే పూర్తిగా ప్రాణాలు తీసేటువంటిదని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యాటల్, డెడ్లీ ఆర్ మార్టల్ ఆర్ మర్డరస్, హోమిసైడల్, ఫైనల్ ఆర్ ఇంక్యూరబుల్, పాయిజనస్, టాక్సిక్, వైరులెంట్, నాక్షియస్, వెనమస్ అండ్ డేంజరస్ వర్డ్స్ చెప్పుకోవచ్చు సినోనిమ్స్ లాగా ఈ వర్డ్‌కి. నెక్స్ట్ వచ్చేసి మనం కన్సిడర్ అనే వర్డ్ చెప్పుకోవచ్చు. అంటే వర్బ్ లాగా అంటే కన్సిడర్ అంటే అంగీకరించడం అనమాట. దీనిని అడ్మిట్ ఆర్ అక్నాలెడ్జ్, యాక్సెప్ట్, అలో, గ్రాంట్, రికగ్నైజ్ అండ్ కన్ఫెస్ అనే వర్డ్స్ చెప్పుకోవచ్చు మనం దీనికి ఏ సినోనిమ్స్ లాగా మనం. నెక్స్ట్ వర్డ్ రిబర్బ్డ్ అండి ఫైనల్ వర్డ్. రిబర్బ్డ్ అంటే మనం తోసిపుచ్చుట అంటే వర్బ్‌లా వాడడం జరిగింది. దీనికి మీనింగ్ వచ్చేసి మనకు రిజెక్ట్ ఆర్ టర్న్ డౌన్ చెప్పుకోవచ్చు. స్పర్న్, రిఫ్యూజ్, డిక్లైన్, రెప్యుడైట్, డిస్డెయిన్, స్నబ్. ఎన్ని బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఎన్ని బ్యూటిఫుల్ వర్డ్స్. స్లైట్, రిపల్, డిస్మిస్ అండ్ బ్రష్ ఆఫ్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ వర్డ్స్ మనం సినోనిమ్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఇన్ వొకాబులరీ సెషన్. అండ్ మూవింగ్ ఆన్ టు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ సెషన్ అనమాట. దీనిలో వచ్చేసి మనకు బేసిక్‌గా సింపతి అండ్ ఎంపతి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో సింపతి ఈజ్ సంథింగ్ లైక్ బేసిక్‌గా 2 వర్డ్స్ ఆర్ లైక్ మోస్ట్ కామన్ కన్‌ఫ్యూజ్డ్ వర్డ్స్. ఎప్పుడైనా వెన్ స్టూడెంట్స్ స్ట్రగుల్ టు యూజ్ సర్టెన్ వర్డ్స్ ఈవెన్ రైటింగ్ యాజ్ దే ఆర్ నాట్ షూర్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ది యూసేజ్ అప్పుడే మనకు కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. సో ద బెటర్ వొకాబులరీ వీ హ్యావ్ ద ఈజియర్ వీ కెన్ డిస్క్రైబ్ అవర్ థాట్స్ ఇన్ ఎ పర్టికులర్ లాంగ్వేజ్. అండ్ స్టూడెంట్స్ ఎండ్ టు స్ట్రగుల్ విత్ సర్టెన్ డిఫికల్ట్ వర్డ్స్ బికాస్ దే డు నాట్ నో ద మీనింగ్ ఆర్ యూసేజ్ ప్రాపర్లీ థస్ కెన్ నాట్ యూజ్ ద మీన్స్ ఇన్ దేర్ సెంటెన్సెస్ ఆర్ వైల్ స్పీకింగ్. మన వర్డ్స్ మనం తెలియనప్పుడు ఎలా వాడతాము, పూర్తి వర్డ్స్ మనం వాటి మీనింగ్ తెలిసినప్పుడు మన వర్డ్స్లో మనం ఎఫెక్టివ్గా వాడతాం. కాబట్టి అలాంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సింపతి అండ్ ఎంపతి బేసిక్‌గా రెండింటిని మనం మీనింగ్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటుంది. కానీ రెండిటిని మనం ఒకే సందర్భంలో పూర్తిగా వాడడం చాలా కష్టమవుతుంది. ఒకదాని ఒక ప్లేస్‌లో మనం 2 సేమ్ మీనింగ్ కాదు. రెండిటి యొక్క మీనింగ్ వేరు ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క వర్డ్స్ మీనింగ్ అక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. అంటే ఏంటిది వర్డ్స్ ఏంటిది? వెల్ సో ఏంటిది ఇక్కడ మీరు చూసినట్టు మీరు బేసిక్‌గా సింపతి మీన్స్ ఇది షేర్డ్ ఫీలింగ్ అనమాట. సింపతి అంటే బేసిక్‌గా మీరు ఎవరికైనా లైక్ మనం ఏం చెప్తున్నాం లైక్ షేరింగ్ ఎ ఫీలింగ్ ఆర్ యూజువల్లీ బాధ ఆర్ మనకి వారి మీద ఒక కంపాషన్ ఉన్న వారికి ఫీల్ పైన అంటే లైక్ లెట్స్ సే ఎలా అంటే లైక్ యూ ఫీల్ యువర్ ఫ్రెండ్ హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. యువర్ ఫ్రెండ్ హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. దెన్ యూ సే ఓ సారీ టు హియర్ దట్ బట్ సీ దిస్ హ్యాపెన్స్ అండ్ యూ విల్ పర్ఫార్మ్ బెటర్ అని చెప్పడం. అంటే బేసిక్‌గా మీరు ఫీల్ అవ్వకుండా మీకు అది ఎక్స్పీరియన్స్ చేయకుండా మీరు చెప్పడం అనమాట. అంటే జస్ట్ అది చెప్పాలని మీ ఫీలింగ్స్‌ని కానీ మీరు అంటే మీ ఫీలింగ్స్‌ని ఇక్కడ పంచుకోవడం జరుగుతుందన్నమాట. యూ ఆర్ షేరింగ్ యువర్ ఫీలింగ్స్ ఓన్లీ. బట్ ఎంపతి కేస్‌లో ఇక్కడ అదే మనం ఇక్కడ చెప్పడం జరిగింది మీ డెఫినేషన్‌లో. సింపతి ఈజ్ ఎ షేర్డ్ ఫీలింగ్ ఆర్ యూజువల్లీ ఆఫ్ సారో, పిటీ ఆర్ కంపాషన్ ఫర్ అనదర్ పర్సన్. యూ షో కన్సర్న్ ఫర్ అనదర్ పర్సన్ వెన్ యూ ఫీల్ సింపతి ఫర్ దెమ్ అనమాట. సో సింపథెటిక్ అయినప్పుడు ఒక పర్సన్‌కి అప్పుడు మీరు చెప్తున్నారు ఇలాంటి ఫీలింగ్ షేర్ చేసుకోవడం. కానీ ఎంపతి ఏంటంటేను ఇట్ ఈస్ స్ట్రాంగర్ దెన్ సింపతి. ఇది సింపతి కన్నా స్ట్రాంగర్. ఎలా అంటేను యూ ఫీల్ అనమాట. యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇంటు ద పర్సన్ అండ్ వెన్ యూ మస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పార్ట్. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా మీ ఎగ్జామ్‌లో మీరు అన్‌ఫార్చునేట్‌గా మీరు ఫెయిల్ అయ్యి ఉంటే మీ ఫ్రెండ్ అయినప్పుడు తప్పకుండా మీరంటారు నాకు తెలుసు ఇది ఎలాంటి బాధ క్షణమో లైక్ అంటే యూఆర్ ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పర్సన్. సో స్ట్రాంగర్ దెన్ ఎ సింపతి ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అనదర్ అండ్ అండర్స్టాండ్ సమ్‌వన్ ఎల్స్ ఫీలింగ్. ఇక్కడ వారి ఫీలింగ్ మీరు డెప్త్‌లో మీరు పూర్తిగా వాళ్ళ ప్లేస్‌లో మీరు మీరు ఊహించుకుంటున్నారు అనమాట. ఆ సెన్స్ వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ మీకు ఇమేజ్ కూడా మీకు క్లియర్‌గా తెలియజేస్తున్నాం ఇక్కడ. దిస్ పర్సన్ ఈస్ సేయింగ్ లైక్ ఐయామ్ సారీ దిస్ హ్యాపెన్ టు యూ. లైక్ హి ఈస్ సేయింగ్ లైక్ దిస్ హ్యాపెన్ టు యూ జస్ట్ వర్బల్‌గా చెప్తున్నారు అనమాట. బట్ ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్ షేరింగ్ అంటే లైక్ ఏం చెప్తున్నారంటే ఐ నో వాట్ ఈస్ గోయింగ్ త్రూ యూ. నాకు ఆల్రెడీ లైక్ హ్యాడ్ బీన్ త్రూ దిస్ సిచ్యువేషన్ చెప్తున్న మీనింగ్ వస్తుందన్నమాట. సింపతి అండ్ ఎంపతి అదే మీనింగ్ మనకి ఇక్కడ బేసిక్‌గా డిఫరెన్స్ మీకు తెలియజేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ డెఫినేషన్సే మనకు క్లియర్‌గా తెలుస్తున్నాయి చెప్తున్నాయి. ఏంటంటే సింపతి ఈజ్ ఏ షేర్డ్ ఫీలింగ్ యూజువల్లీ ఆఫ్ సారో, పిటీ ఆర్ కంపాషన్ ఫర్ వన్ అనదర్ ఆర్ యూ షో కన్సర్న్ ఫర్ వన్ అనదర్ పర్సన్ వెన్ యూ ఫీల్ సింపతి ఫర్ దెమ్. బట్ ఎంపతి వచ్చేసి ఇది సింపతి కన్నా స్ట్రాంగర్ అనమాట. సో సింపతి అనేది మనకు హార్ట్ నుంచి వస్తుంది. బట్ ఎంపతి అనేది మనకు బ్రెయిన్ నుంచి వస్తుంది.
అలా మీరు గుర్తుంచుకోవచ్చు. ఎంపతి సంథింగ్ లైక్ విచ్ కమ్స్ ఫ్రమ్ బ్రెయిన్. ఈ అనేది పైన ఉంటుంది, ఎస్ అనేది కాస్త కిందికి ఉంటుంది కదా ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో. ఈ వచ్చేసి మనకి హెడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సింపతి మీకు హార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సింపతి సంథింగ్ లైక్ యూఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ యువర్ ఫ్రెండ్ అండ్ యూఆర్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్. బట్ ఎంపతి సంథింగ్ లైక్ యూఆర్ ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ యువర్ ఫ్రెండ్స్ పొజిషన్ అండ్ దెన్ యూఆర్ సేయింగ్ ఇట్ అనమాట. సో ఇట్ హాస్ మోర్ ఇంటెన్స్ దెన్ అది. సో సింపతీస్ లైక్ ఎగ్జాంపుల్స్ పరంగా మీ సెంటెన్స్ పరంగా చూసినది మాత్రం ఇక్కడ టూ సెంటెన్స్ పొందుపరిచాను. ఇక్కడ ఏంటను ఆఫ్టర్ వాచింగ్ ద న్యూస్ దే ఎక్స్ప్రెస్ సింపతి ఫర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద అర్త్క్వేక్ చూసి వారి యొక్క సింపతిని వాళ్ళు తెలియజేశారనమాట. నెక్స్ట్ ద క్లాస్ సెంట్ ఏ స్వీట్ లెటర్ ఆఫ్ సింపతి టు ద టీచర్ వెన్ హర్ హస్బెండ్ పాస్డ్ అవే. వాళ్ళకి క్లాస్ టీచర్ యొక్క హస్బెండ్ వెన్ హీ పాస్డ్ అవే తనకు వచ్చేసి తనకు కొన్ని లెటర్స్ వారు అంటే సింపతిగా వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. కండోలెన్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఆర్ అబిచ్యువరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంపతి యాజ్ ఐ హ్యాడ్ లాస్ట్. ఎంపతి పరంగా మన సెంటెన్స్ చూసుకునే సెంటెన్స్ మనం యాజ్ ఐ హ్యాడ్ లాస్ట్ మై జాబ్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఎంపతి ఫర్ మై ఫ్రెండ్ వెన్ షీ వాస్ ఫైర్డ్. నా ఫ్రెండ్ ఎప్పుడైతే లైక్ లాస్ట్ ఇయర్ లైక్ తన ఫ్రెండ్ అయిందో లైక్ ఎందుకంటే ఆల్రెడీ నేను నాకు జాబ్ పోయింది కాబట్టి నేను నా ఫ్రెండ్ కూడా జాబ్ అయినప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో నేను తెలియజేస్తాను అనమాట అలా. సో నేను అంటే లైక్ అది అర్థం చేసుకోగలని ఇక్కడ మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సర్ప్రైజింగ్లీ హర్ పేరెంట్స్ షోడ్ ఎంపతి అండ్ కామ్లీ లిసన్ టు హర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. పేరెంట్స్ కూడా ఏంటంటే తనకి ఎంపతి ప్రొవైడ్ చేస్తూ తన యొక్క స్టోరీని పూర్తిగా వినడం జరిగింది అని ఇలా మీనింగ్ వస్తుందన్నమాట. సింపతి ఈజ్ అ ఫీలింగ్ యూ షేర్ విత్ అనదర్ పర్సన్. ఫైనల్గా ఏం చెప్పాలంటే సింపతి ఈజ్ అ ఫీలింగ్ యూ షేర్ విత్ అనదర్ పర్సన్. ఎంపతి ఈజ్ ద అబిలిటీ టు అండర్స్టాండ్ ఎమోషన్స్ ఆఫ్ అనదర్ పర్సన్. షేరింగ్ ఎ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ అనదర్ పర్సన్ ఇస్ డిఫరెంట్. అంటే వాళ్ళ ప్లేస్లో ఉండి. సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపతి. ఈ రెండు సందర్భాలు వేరువేరుగా వాడడం జరుగుతుంది. రెండు ఒకేసారి మనం వాడలేం పరిస్థితి. అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ పరంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసి మనం వీ కెన్ సే దట్ మీకు వచ్చేసి టూ అంటే మేజర్గా మనకు అపాయింట్మెంట్స్ పరంగా తీసుకొచ్చాను. ఇది బేసిక్ ఇది అపాయింట్మెంట్స్ అండ్ అవార్డ్స్ పరంగా ఇది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఇది అంటే లైక్ ఏవి మన జరిగేది ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే రాస్తే నేను అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ పరంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అనమాట. మనకి ఎప్పటి నుంచి అంటే మనకు 12th మే నుంచి 22nd మే వరకు జరిగిన 2020లో జరిగిన వాటి గురించి అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ గురించి. సో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరు అయితే ఇది మనకు స్కై ట్రాక్స్ అనే అవార్డు గెలుచుకుందనమాట. ఇటువంటి వారికి అంటే ఇట్ వాన్ ద అవార్డ్ దేనికి ఫర్ బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అది సెంట్రల్ ఏషియా అనమాట. ర్యాంక్ వచ్చి 68th ర్యాంక్ అండ్ ఇది మన బేసిక్గా సింగపూర్ వచ్చి దీన్ని టాప్ చేసి ఈ యొక్క అవార్డ్స్కి అంటే ఈ ర్యాంకింగ్లో ఆ ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటి చాంగి ఎయిర్పోర్ట్ అనమాట. ఈ క్వశ్చన్స్ మనం అడగవచ్చు రీసెంట్గా కరెంట్ అఫేర్స్ ఇక్కడ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐఎం బెంగళూరు వచ్చేసి ఇట్ ర్యాంక్డ్ అమంగ్ టాప్ 50 గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్. సో ఎడ్యుకేషన్ ర్యాంక్ వచ్చేసి మనకు 220 మనకు ర్యాంకింగ్స్ పరంగా మనకు ఏది ఐఐఎం బెంగళూరు అయితే ఉందో మనకు దీని వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైతుందో మనకు ఇది ఈ బిజినెస్ స్కూల్ కాస్త బెంగళూరుది 45th ర్యాంక్ వచ్చిందన్నమాట. దీనికి కంబైన్డ్ ర్యాంకింగ్ కేటగిరీ అండ్ 52nd ఇన్ కస్టమ్ అండ్ 55th ఇన్ ఓపెన్ ప్రోగ్రామ్ ఈ వేరే ర్యాంక్స్ అనమాట. 45th 52 అండ్ 55 గుర్తుంచుకోండి. ఇది ఒకటి వచ్చేసి మనకు కంబైన్డ్ ర్యాంకింగ్ కూడా వచ్చి మన కస్టమ్ ర్యాంకింగ్ కూడా ఓపెన్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్ వచ్చిందన్నమాట. ఇది పెద్దగా మేజర్ అడగకపోవచ్చు బట్ స్టిల్ దిస్ అన్ ఇంపార్టెన్స్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మనోజ్ అహూజా గారు కాస్త సిబిఎస్ఈకి కొత్త చీఫ్గా మనకు రీసెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో అనురాగ్ జైన్ కూడా అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. And Vidyavati, she's the Director General of Archaeological Survey of India. She's an IAS officer. And next చైనా వచ్చేసి మనకి ఇది fightchess.com వచ్చి ఆన్లైన్ కంపెనీ నేషనల్ కంపెనీ వాళ్ళు గెలవడం జరిగింది. దీంట్లో ఇండియా ర్యాంక్ వచ్చి 5th ర్యాంక్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం అది రికార్డ్ అయింది. జుబేర్ ఇక్బాల్ గారు వచ్చేసి మనకు ఎండి ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్గా వారు ఎన్నుకోవడం జరిగింది. రీసెంట్లీ హీ వాజ్ అపాయింటెడ్ అనమాట. నెక్స్ట్ అఖిల్ కుమార్ వచ్చేసి లైక్ ఈజ్ అపాయింటెడ్ హీజ్ చీఫ్ ఆఫ్ నడ్డా. అంటే మనకు ఇది నాడా డిసిప్లినరీ ప్యానల్కి వారు ఈజ్ చీఫ్ అని ఎన్నుకోవడం జరిగిందనమాట. ఇది డోపింగ్ ఏజెన్సీకి, నేషనల్ డోపింగ్ ఏజెన్సీకి. అండ్ నెక్స్ట్ లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ కుమార్ అవుతున్నారు. హీ వాజ్ లైక్ కన్ఫర్డ్ విత్ వైస్ అడ్మైరల్ జిఎం హిరనందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ కప్తో మన 2020 లైక్ హీ వాజ్ అవార్డెడ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా అవార్డ్స్ గురించి మనం డిస్కషన్ బెంజమిన్ నెతన్యాహు వచ్చేసి మన 5th టైం వాళ్ళు వచ్చేసి మన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎన్నుకోవడం జరిగింది. అండ్ మన పీఎం మోడీ గారు ట్వీట్ చేసి అండ్ హీ టాక్ టు హిమ్ మన ఫోన్ ద్వారా కూడా కాల్ చేసి దాన్ని కన్వే చేశారు వాళ్ళ విషయస్ని. మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇజ్రాయెల్తో. నెక్స్ట్ వినయ్ బద్వార్ వచ్చేసి వాళ్ళకి 2019లో 2019 కాస్త అలెగ్జాండర్ దర్లింప్ అవార్డు ఫ్రమ్ యూకే నుంచి వాళ్ళకి అవార్డు చేయడం జరిగిందనమాట. గోవిందరాజులు చింతల ఈజ్ అపాయింటెడ్ యాజ్ మన రీసెంట్గా మన కరెంట్ అఫేర్స్ కూడా చదివాం మనం ఇదే సెషన్లో మనం డిస్కస్ చేసాం. గోవిందరాజు చింతల రీసెంట్లీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ నాబార్డ్. ఎట్ ద సేమ్ టైమ్ ద డిఎండి ఆఫ్ నాబార్డ్ హ్యాస్ బీన్ దేవర్ అపాయింటెడ్ ఎవరు ఇద్దరు ఉన్నారు, షాజీ కేవి అండ్ పివిఎస్ సూర్యకుమార్ గారు అనమాట. ఫైనల్గా చూసుకుని మన దిలీప్ ఒమెన్ వచ్చేసి కాస్త ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇతను వచ్చి మనకు సునీల్ ఆర్సెల్ మెటాల్కి అదేవిధంగా నిప్పాన్ ఆర్సెల్ మెటాల్కి దాంట్లో ఈజ్
CFO some designation position ఉన్నారు. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ దట్ దిలీప్ ఓమెన్ కాస్త రీసెంట్గా ఇప్పుడు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కాస్త న్యూ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అనమాట. దట్స్ ఆల్ ఫర్ ద టుడే. That's all we have for today, and I hope you enjoyed watching and learning through this video. Thank you so much for watching this video till end, and we have so many more just like this. If you don't want to miss a single one, just make sure that you subscribe to our YouTube channel, Everest Coaching Point, and do hit a bell icon so that you will never miss any update from us, and we will see you regularly. If you have any suggestions and ideas to be incorporated in this video, let us know. Share in them as comments below. Hope to see you soon. Vande Mataram.